హాస్యావధాని శంకర్ నారాయణ గారు. ఆయన మాటలోనే మళ్ళీ వివరాలు తెలుసుకుందాం. శంకర్ నారాయణ గారు నమస్కారం అండి. ఒక జర్నలిస్ట్గా, ఒక హాస్యావధానిగా, అలాగే ఒక లెక్చరర్గా ఇన్ని చేసుకుంటూ 121 అవార్డులు, లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ అవార్డులు, ఇప్పటికీ మీ రికార్డును మీరు బ్రేక్ చేసుకోవడం తప్పితే ఇంకొకరు బ్రేక్ చేయలేదు అనేది అదో గొప్ప విషయం. అంటే ఎలా ఒక లెక్చరర్ అవుదామనుకున్న మీ కెరీరు ఇలా హాస్యావధానం వైపు ఎలా మళ్ళింది? మొదటి హాస్యం ఎప్పుడు స్టార్ట్ అయింది? రాజ్యం వీరభోజ్యం అంటారు. ఇక్కడ తెలుగు రాజ్యాన్ని హాస్యభోజ్యం చేశారు మీరు. సూపర్ సార్. మీరు ఇందాక డబుల్ మీనింగ్ అన్నారే, పూర్వం ఒక ఆయన చేశారు, 2 అర్థాలతో రాశారు. పన్ అంటే డబుల్ మీనింగ్. మీరు ఇందాక డబుల్ మీనింగ్ అన్నారే, ఆ డబుల్ మీనింగ్ వల్ల నాకు పేరు వచ్చింది. ఓకే, నేను ఫన్ గన్ అంటే తుపాకీలాగా రాజకీయ నాయకుల మీద పేర్చడం. ఫన్ గన్ రాజకీయ హాస్యం సెటైర్. పన్ పరాగ్ అంటే పన్ అంటే డబుల్ మీనింగ్. నేను దాంతో నాకు పేరు వచ్చింది. దానివల్లనే నా జీవితం ఆ ఒక్క కాలంతో ఆంధ్రప్రభలో రాశాను. ఆ ఒక్క కాలంతో నా జీవిత కాలం మొత్తం మారిపోయింది. డబుల్ మీనింగ్ .com అనే ఒక కాలం కూడా రాశాను. ఇది కాకుండా అన్ని పన్ అనే పేరు చూపించుకొని నావే. అయితే ఈ పన్ అంటే డబుల్ మీనింగ్ అంటే దీని మీద ఒక 2 జోకులు ఉన్నాయి, చెప్తాను మీకు. ఒకసారి వేటూరు సుందరరామూర్తి గారు తెలుసు కదా, సినిమా కవి, గొప్ప కవి, సినిమా కవి. ఆయన అడిగారు, ఆయన కూడా జర్నలిస్ట్, ఆయన కూడా ఆంధ్రప్రభలో పనిచేశారు. ఆయన తర్వాత సినిమాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన అడిగారు, ఏమండి మీ పాటల్లో డబుల్ మీనింగ్లు ఉంటాయి కదా అని అడిగారు ఒక విలేకరి. ఆ రోజుల్లో టీవీలు లేవు. విలేకరి అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఏంటి డబుల్ మీనింగ్లు అంటే ఏంటి అంటే 2 అర్థాలండి అన్నాడు. అయితే అన్నాడు, అంటే 2 అర్థాలు ఏంటన్నాడు. ఏం లేదండి, ఒకటి మంచి అర్థము, రెండవది భూత అర్థము అని మీరు రాస్తారు కదా అన్నాడు. అంటే మీరు అపార్థం చేసుకుంటున్నారు, నేను 2 అర్థాల్లో రాయడం లేదు, భూతార్థంలోనే రాస్తున్నాను, మీరు మంచి అర్థం తీసుకుంటే నేనా బాధ్యుని అన్నాడు. నేను క్లారిటీగానే ఉన్నాను, మీరు క్లారిటీ మీ దగ్గర లేదు అని చెప్పారు ఆయన. ఓకే. ఇంకోసారి విశ్వనాథ్ గారు తెలుసు కదా, శంకరాభరణం సినిమా డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు. ఇప్పుడు ఆయన నోటుకుండా ఒకసారి హాస్య బ్రహ్మ అని వస్తే నేను చాలా సంతోషపడ్డా. నా గురించి అక్నేని వీళ్ళంతతో పాటు మా ఇంటి పేరు లాగా అయిపోయింది. మా ఇంటి పేరు తెలియదు, హాస్య బ్రహ్మ అనేది పాపులర్ అయిపోయింది. ఆయన ఒకసారి మాడుగుడు నాపడి సార్ అవధానంలో అతిథిగా వచ్చాడు. వచ్చి సగర్వంగా చెప్పాడు, మా సినిమాల్లో ద్వంద్వార్థాలు ఉండవు అన్నాడు. చాలా సంస్కారవంతంగా ఉంటాయి. నేనన్నాను, ద్వంద్వార్థాలు ఉండడం తప్పు కాదు, ఆ 2 మంచి అర్థాలు కూడా ఉండొచ్చు కదా. ఖచ్చితంగా ఒక తప్పు అర్థం ఉండాలని రూల్ లేదుగా, ఒకటి మంచి అర్థం కూడా ఉండొచ్చు కదండి. ఆయన కూడా సంతోషించాడు. కాబట్టి డబుల్ మీనింగ్ అనేది మన కావ్యాల్లో కానీ మన ట్రెడిషన్లో కానీ ఇవన్నీ డబుల్ మీనింగ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎవరన్నా వచ్చారనుకోండి, దయచేయండి అన్నాం అనుకోండి, అంటే లోపలికి రమ్మని అర్థం. దయచేయండి అని చూపించామనుకోండి, వెళ్ళిపోమని అర్థం. అంటే ఒకే మాటలో 2 అర్థాలు ఉన్నాయి. అంటే మన ఎక్స్ప్రెషన్స్ చేతులు మన ఎక్స్ప్రెషన్ అభినయంతో మారిపోతుంది. అందువల్ల ఈ పన్ అన్నది దాన్ని మొట్టమొదట నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు పటాభి అని ఉన్నాడు. ఆయన పేరు పట్టాభి రామిరెడ్డి. ఇక్కడ పనిచేస్తున్న మహానుభావుడు చెల్లగంట శ్రీకాంత్ గారిని ఉన్నారు కదా, ఆయన ప్రాంతం వారే. ఆయన పట్టాభి బెదవాడ గోపాలరెడ్డి గారి పేరు విన్నారు కదా, ఆయనకు బావమరిది. ఆయన సంస్కార్ అనే పిక్చర్ సినిమా డైరెక్టర్. ఆయన భార్యను చంపేశారు ఎమర్జెన్సీలో, ఆమె స్నేహలతారెడ్డి ఆమె. ఆయన మొట్టమొదట పటాభి పంచాంగం అని రాశాడు. పన్ అంటే మీరు చెప్పిన డబుల్ మీనింగ్. ఆయన ఫిడిల్ రాగాల డజన్ ఇవన్నీ కూడా రాశాడు. నేను ఎంఏలో చదువుకున్నప్పుడు చదివాను. చదువుకొని అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఆ తర్వాత ఆయన మీద నేను రీసెర్చ్ కూడా చేశాను. వాడి ఇంట్లోకి వెళ్ళి 1 వారం రోజులు ఉన్నాను బెంగళూరులో. ఆయన ఎంత పెద్ద కోటీశ్వరుడు అంటే, తిక్కవరపు రామిరెడ్డి గారిని పెద్ద దాత. ఈ తిక్కవరపు సుబ్రహ్మణ్యుడు కూడా వాళ్ళ వంశమే. పెద్ద దాత. మహాత్మా గాంధీ కూడా వంటికి వచ్చాడు. అంటే బెజవాడ గోపాలరెడ్డి గారి మామగారు. ఈయన ఒక ఆమెను ప్రేమించాడు, స్నేహలతారెడ్డిని. స్నేహలత తర్వాత ఈయన చేసుకుంటారు, స్నేహలతారెడ్డి అయిపోయింది. ఆమె వేరే మతం. ఈయన ఒక్కడే కొడుకు అనుకుంటాను. నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నట్టయితే నేను నీ ఆస్తి ఇవ్వనన్నాడు. ఆ రోజుల్లోనే 100 కోట్ల ఆస్తి, 60 ఏళ్ల క్రితమే. నీ ఆస్తి నాకు అక్కర్లేదన్నాడు అని చెప్పి ఆమెను చేసుకున్నాడు.
ప్రేమ అంటే అది. ఇంకా మీరు అడగండి నేను చెప్తాను. మొట్టమొదటి అంటే జర్నలిజం కెరీర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ హాస్యానికి సంబంధించి ఎక్కడ బీజం పడింది అంటే ఇటువైపు మీ కెరీర్ టర్న్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే కొంత పుట్టుకతో వచ్చిందని నేను అనుకుంటాను. అందరు రాత ఎవరు రాస్తారండి? బ్రహ్మ రాస్తాడు కదా. అవును. కానీ మా తాతగారి రాత నేను రాశాను. మీ తాతగారి రాత? నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక వెండి కంచం ఉండేది. ఆ కంచంలో బంగారు పొన్ను ఉంటుంది, మధ్యలో ఇట్లా చిన్నది పొన్ను బంగారు అనమాట. అది కంచం వెండిది. మా తాతగారు ఆ కంచంలో నాకు అన్నం పెట్టేవారు. 2 రోజులు ఓకే. 3వ రోజు ఆ కంచం నాకు ఇమ్మని పేచీ పెట్టా. ఓకే. పేచీ పెడితే నేను చచ్చిపోయాక నీకు అంతా నీదే రా అన్నాడు. నేను మన్నాడు పొద్దున్న నుంచి ఆయన దగ్గరికి వెళ్ళటం, తాత నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, ఆ కంచం నాకు ఎప్పుడు వస్తుంది. అయ్యో 15 రోజులు చచ్చిపోయాడండి. చచ్చిపోయాడు, ఆ కంచం నాకు వచ్చింది, ఇప్పుడు లేదు నాకు. ఉంటే మా మనవరాళ్ళు ఉన్నారు నాకు, వాళ్ళు ఏమనేవాడో తెలియదు. నా అదృష్టం కొద్దిగా కంచెం మొత్తం పోయింది. ఓకే. అంటే అక్కడ నుంచి అదొకటి. మా అమ్మ ఒకటి అనేది, అది నేను అదొకటి కాదు, మా అమ్మాయి చెప్పేది ఏంటంటే, నేను పుట్టినప్పుడు మా బాగా కలిసి బాగానే ఉండేవాడినట. ఎవరన్నా మా అమ్మకు తెలిసిన ఉంటారు అమ్మలక్కలు వచ్చి చూస్తే కళ్ళు గట్టిగా మూసుకునేవాడినట. మూసుకుంటే మా అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత, నరసమ్మ కొడుకు కళ్ళు లేవు, మా అమ్మ పేరు నరసమ్మ కొడుకు కళ్ళు లేవు, అట్లా పాపం అటువాడు పుట్టాడు అని చెప్పి మా అమ్మ సానుభూతి చూపించేవాడట. వాళ్ళు బయటికి వెళ్ళగానే కళ్ళు తెరిచి నవ్వేవాడినట. అందుకని మమ్మ నువ్వు కంతిరోడు రాసినప్పటి నుంచి అని, కంతిరోడి అంటే మోసగాడిని కంతిరోడు అంటారు అని మా అమ్మ అనేది. అది ఆ తర్వాత మళ్ళీ హాస్యం అట్లా. ఓకే. అంటే తెలుగు లెక్చరర్ అవుదాం అనుకున్నాను. తెలుగు అంటే బాగా ఇష్టం. అటువైపు అంటే మామూలుగా తెలుగు లెక్చరర్ అంటే ఏదైనా బుక్స్ రాయడమో లేకపోతే అటువైపు అది కట్ చేస్తే జర్నలిజం వైపు వచ్చారు. అవును. అది కట్ చేస్తే ఇటు హాస్యావధానం వైపు. అదే కట్ చేయలేదు, నేను 38 ఏళ్ళు జర్నలిస్ట్గా చేశా. అదే రిటైర్ అయిన తర్వాత కూడా, ఈనాడులో రిటైర్ అయిన తర్వాత కూడా 6 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చారు నాకు. కరోనా టైంలోనే మానేశాను. అయితే నేను జర్నలిస్ట్గా మమేకం కావడం కన్నా ఈ హాస్యంతో మమేకం కావడం నాకు, అది నేను కోరుకున్నది, అది ఇష్టమైంది కూడా. అది మీకు ఊహ తెలిసినప్పుడు ఎప్పుడు మీ ఫస్ట్ జోక్ పేలింది, ఈ నవ్వించడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే నా హాస్యము 2 రకాలండి. ఏడిపించడమే నా హాస్యావధానం. హాస్య రహస్యం ఏడిపించడం. నేను అష్టావధానం చేసేవాడిని. ఓకే. 1974 నవంబర్ 16న రామోజీరావు గారి పుట్టినరోజు. ఆయన ఉన్నారని నాకు తెలియదు అప్పుడు టైంలో. ఆ రోజే 74 నవంబర్ 16. అయితే అప్పుడు నేను పృచ్ఛకులు నేర్పించేవాడిని. మామూలు పృచ్ఛకులు అడిగితే అవధాని బాధపడతాడు. అప్పుడు పృచ్ఛకులు నేర్పించేవాడిని. నేను అప్రస్తుత ప్రసంగం చేసేటప్పుడు అవధానం నేర్పించేవాడిని. అప్పుడు అట్లాగే పేరు వచ్చింది. తర్వాత కూడా ఈ ఏడిపించడం వల్ల పేరు వచ్చింది. నా విజయ రహస్యం ఏడిపించడం. ఎలా అంటే వాడిని అడగకుండా ప్రశ్నలు. నేను హాస్టల్లో రిహార్సల్ వేసేవాడిని. ముందు కొన్నాళ్ళు రిహార్సల్ వేసాను. ఫస్ట్ అష్టావధానంలో నా తెలుగు టీచర్లందరూ, లెక్చరర్లు, టీచర్లు, పృచ్ఛకులు క్వశ్చన్స్ 8 మంది అడిగేవాళ్ళు. మార్కాపురంలో చెనకేశ్వర ఆలయం అని ఉంటుంది, చాలా సంవత్సరాల 100 సంవత్సరాల క్రితం. ఆ ఆలయంలో చేశాను నేను. ఆ రిహార్సల్ వేసేటప్పుడు అప్రస్తుత ప్రసంగం అంటే డిస్టర్బ్ చేయడం. ఇప్పుడు నాకు దేంట్లో పేరు వచ్చిందో ఆ పని చేయడానికి నాకు కూర్చున్నాడు. ఆ హాస్టల్లో ఎక్కువ కుర్చీలు లేవు, ఒక 6 కుర్చీలు ఉన్నాయి. 5గురు కుర్చీలో ఉన్నాం. మధ్యలో నేను కూర్చుంటే నా ఎదురుగా ఒకతను కూర్చున్నాడు. కూర్చుంటే ఇప్పుడు నువ్వు అచ్చం ద్రౌపది లాగా ఉన్నావు అన్నాడు. అంటే వాళ్ళు పాండవులు, నేను ద్రౌపదిని అన్నట్టుగా ఉద్దేశం. నేను ద్రౌపదిని, సరే నువ్వు బృహన్నలాగా ఉన్నావన్నా. చాలా డ్యామేజింగ్. అట్లాగే ఇంకో అవధానంలో కంభంలో జూనియర్ కాలేజీ ఉంది. ఇప్పుడు పెద్ద కాలేజీ వచ్చి ఉంటాయి. ఆ రోజుల్లో 75 సంవత్సరాలు అని చెప్పేది. అక్కడ ఒక ఆయన బాలచెన్నారెడ్డి అని, ఆయన అప్రస్తుత ప్రసంగాన్ని కూర్చున్నాడు. ఆయన లెక్చరర్. అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు చెన్నారెడ్డి ఏం చేస్తున్నారండి అన్నాడు. మరి చెన్నారెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నర్, అప్రస్తుత ప్రసంగం చేస్తున్నాడన్న. ఈయన పేరు చెన్నారెడ్డి కదా. నేను బాలచెన్నారెడ్డి నండి అన్నాడు. అవును కదా, బాలచెన్నారెడ్డి మొన్ననే కదా 2వ పెళ్లి చేసుకున్నారన్న. ఆయన 2వ పెళ్లి చేసుకున్న విషయం చెప్పానండి. చేసుకున్నారా? నేనేం చేసేవాడంటే ఈ అప్రస్తుత ప్రసంగం చేసేవాళ్ళ హిస్టరీ
మన శ్రీకాంత్ గారు కొంచెం పరిశోధన చేసాం. అటాక్ చేయడానికి ముందే ఎవరో ఒకరు చెప్తారు కదా ఈ విశేషాలు ఏంటి అని. అందుకనే కదా మన పాపం బాలుడి కాబట్టే కదా మనం రెండో పెళ్లి చేసుకున్నాం అన్న. టక్ ఇలాంటి నేను అట్లా ఇంకా అవధానాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా మాడుగు నాగపండి శర్మ గారిని, గరికపాటి నరసింహారావు గారిని, మేడసాని మోహన్ వీళ్ళందరూ కూడా నా బాధితులే. ఎవరికి అవధిపర్తి పద్మాకర్ గారు, ఇంకా అవధానంలో పేరున్న అవధానాలందరికీ కూడా నేను అప్రస్త ప్రసంగం చేశాను. గరికపాటి గారితో ఏం జరిగింది అవి కొన్ని నేను పబ్లిక్లో చెప్పాను, కానీ మళ్ళీ ఇక్కడ ఎందుకంటే నేను అన్నాను, మీ అవధానాలు ఆంధ్ర రాష్ట్రాన్ని చీట్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీట్ చేస్తున్నారు. మీరేమో ఆయన మేడసాని మోహన్ గారేమో తిరుపతిలో చేశాడు, ఆయనేమో రాయలసీమ అవధాని, మాడుగు నాగపండి శర్మ గారేమో హైదరాబాద్లో చేశాడు, ఈయన తెలంగాణ అవధానము, మీరేమో కోస్తాలో చేశారు కాకినాడలో, మీరేమో కోస్తా ఆంధ్ర అవధాని, వీటి రాష్ట్రాన్ని ముక్కలు చేశారు మేము ముగ్గురు అన్న. అంటే ఆయన అన్నాడు, మేము ముక్కలు చేశాము కానీ మీరు అందరినీ కలుపుతున్నారు కదా అన్నాడు. అంటే వాళ్ళందరూ అవధానం నువ్వు పిలుస్తారు కదా, అందుకోసం నేను అన్నాడు, మీరు ఇద్దరు ఆడవాళ్ళ వెంట ఎప్పుడు పడుతుంటారు కదా, నిజమేనా అన్న గరికపాటిని. ఇద్దరు ఆడవాళ్ళ వెంట పడుతున్నారు కదా, అది నిజమే కదా, లోకానికి అందరికి తెలుస్తున్నా అని ఎప్పుడు ఎవరు పడుతున్నా అన్నాడు. లక్ష్మీ సరస్వతి అన్నాడు. ఇంకా ఘోరమైన కూడా చాలా అడిగాను. ఇక నాగపండి శర్మ గారిని అయితే మూలా నక్షత్రం, అది చీపురుది ఏ నక్షత్రం అని అడిగా. చీపురు ఉంది కదా, చీపురుది ఏ నక్షత్రం అన్నా అంటే మనిషికి ఉంటుంది నక్షత్రం, దానికే ఉంటుంది. ఆయన ఆలోచిస్తున్నాడు, చీపురుది మూలా నక్షత్రం అన్నా, మూలలో ఉంటుంది కదా. సూపర్. నిజంగా ఆ టైంకి అవి అని అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడమే, ఇబ్బంది పెట్టడం కోసమే నేను చెప్పాను కూడా. నాది నవ్వించడం కోసం కాదు, అవధానాన్ని చెడగొట్టడం కోసం. అవధానాన్ని చెడగొట్టడం కోసమే నేను చేస్తాను. మీరు నవ్వితే మీ ఇష్టం, నాకు దానికి సంబంధం లేదు. మీకు ఎలా వచ్చింది అసలు చీపురుది ఏ నక్షత్రం అని అడగాలని? అసలు వచ్చింది ఐడియా అప్పటికప్పుడు వచ్చిందేనా, ముందు అనుకున్నదా? నేను ముందు అనుకోను. అప్పటికప్పుడు వచ్చింది. అప్పటికప్పుడు ఆ సందర్భం వస్తుంది, ఆ సందర్భాల తగ్గట్టుగా అడుగుతారు. ఓకే, ఏదో కార్యక్రమానికి వెళ్ళి ఉదయం 12 గంటలకు ఏమో స్టార్ట్ అయ్యి రాత్రి 12 గంటల వరకు 4 నుంచి రాత్రి 11 గంటలు జరిగింది. ఆ రోజున వినాయక నిమజ్జనం రోజు. ఇప్పుడు మనం ధైర్యంగా వెళ్తున్నాం, కానీ ఆ రోజుల్లో ఏమైనా గొడవలు జరుగుతాయేమో అని చెప్పి, మత కలహాలు జరుగుతాయని భయపడేవాళ్ళు. ఆ రోజున జరిగింది ప్రోగ్రాము. 4 గంటలకు మొదలైంది, రాత్రి 11 గంటల వరకు జరిగింది. జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి గారిని, వెంకటేశ్వర రెడ్డి గారిని, ఇప్పుడు 80 ఏళ్ళ పైన ఉంటాయి, హైదరాబాద్ ఉన్నారు. ఆయన గెస్ట్గా వచ్చి అన్నాడు, చారాగాంసంలో శంకర్నారాయణ అడుగుతుంటే మొదట కొడదామనిపించింది ఆయన్ను. ఆ తర్వాత చాలా సంతోషపడ్డాను, పరవశించిపోయాను అన్నాడు. అంటే నేను 72 ప్రశ్నలు వేశానండి. గెస్టులు ఆయన ఉన్నాడు, మల్లెమాల సుందరరామరెడ్డి గారు ఉన్నారు, ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ప్రధానం. అభ్యుదయ కళా వికాస్ పరిషత్, అవధాన కళా పరిషత్ వాళ్ళు చేశారు, అభ్యుదయ కళా పరిషత్. అప్పటి నుంచి ఈ 94 అంటే 74లో అవధానం మొదలుపెట్టి కొన్నాళ్ళు చేసి మానేసిన వాడిని 94లో అప్రస్తుత ప్రసంగంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చేసారు. అంటే జర్నలిస్ట్గా తెలుసు ఈ ఫన్ గన్ పన్ పరాగ్ ఆ కాలమే మొత్తం నా జీవిత కాలాన్ని మార్చేసింది. ఓకే, అంటే ఆ 72 ప్రశ్నలు అంతా ఉలిక్కిపడేలా అడిగిన ప్రశ్నలు. ఇంకోటి ఏంటంటే ఇష్టదేవతా స్తుతి అని చేస్తారు, అప్పుడు ఎవరు అడగరు అసలు. ఇష్టదేవతా స్తుతి అప్పుడు కనుక అడిగితే ఈయన మైండ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి అప్పుడు కూడా అడిగా. పాప మహానుభావుడు రాళ్లబండి కవితాప్రసాద్ గారిని, ఆయన కల్చరల్ డైరెక్టర్ కూడా చేశారు, రాళ్లబండి కవితాప్రసాద్ గారు. ఆ మహానుభావుడికి చాలా సహనము మర్యాద ఎక్కువ, ఏమీ అనలేదు పాపం. 72 ప్రశ్నలు కూడా చెప్పాడు ఓపికగా. అంటే ఏంటి అంతలా ఇబ్బంది పెట్టిన ప్రశ్నలు ఏంటి కొన్ని? అప్పుడు ఏదో గుర్తు రావటం లేదు, చాలా అడిగాను. ఓకే, పొలిటికల్గా ఫన్ గన్లో పేలినాయి ఏంటి? పొలిటికల్గా నాకు ఎప్పటికీ నేనంటే గుర్తు అది. దాని 2 కారణాలు. అంటే పన్ అనేది అప్పుడు ఏదో రాసి ఆయన వదిలేశాడు, 2 అర్థాలది పటాఫి గారు రాసి వదిలేశాడు. ఇప్పుడు జ్యోతి అనే మాసపత్రికలో 72, 73 రాశాడు. నేను మళ్ళీ ఆంధ్రప్రభలో చేరిన తర్వాత మళ్ళీ ఆయన పటాఫి పంచాంగం అని పుస్తకం కూడా వేశాడు. తర్వాత ఇప్పుడు నేను పన్ పరాగ్ అని రాశా. దాంతో బాగా మరుపు తిరిగింది వ్యవహారం అంతా కూడా. ఒకసారి శ్రీనారాయణ రెడ్డి గారు నాకు ఉత్తరం రాశాడు, రైతులు పలికేవి బీజాక్షరాలే అని రాశాను.
బీజాక్షరాలు అంటే వేద మంత్రాలు, వేద పండితులు చెప్పే వేద సంబంధించిన బీజాక్షరాలు అంటారు కదా. రైతులు పలికే కూడా బీజాక్షరాలేని. బీజ అంటే విత్తనాలు కదా, రైతులు విత్తనాల నుంచి మాట్లాడుకుంటారు కదా. అది నారాయణ గారు చాలా పరవశించిపోయి ఉత్తరం రాశాడు నాకు. ఓకే, ఇంత అద్భుతంగా ఎలా వర్ణించారు. 2 మీనింగ్లు ఉన్నాయి, మళ్ళీ అందులో తప్పుడు మీనింగ్ ఏం లేదు. లేదు, అద్భుతం. అంటే కానీ నేను సిగ్గుపడైనా సరే నిజమైనా సరే ఇప్పుడు వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులకు జర్నలిజంలో మూలమైన వాళ్ళల్లో నేను మొదటి వాడిని అనుకుంటున్నాను. మీరు అజ్యం పోసారని అనుకుంటున్నారు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది అది అజ్యం పోసారు అనుకోవడానికి సందర్భం ఎలా వచ్చింది, ఎలా దాన్ని పేపర్ మీద రాశారు? అంటే నేను పత్రికలో వచ్చేవి రాజకీయ నాయకుల మీద బాగా విపరీతంగా రాసేవాడిని. అయితే నాకు అది ఎందుకు ఇష్టం అంటే నేను అప్పుడు అన్ని పార్టీల వాళ్ళ మీద రాసేవాడిని. ఇప్పుడు అన్ని పార్టీల మీద రాసే రోజులు లేవు. మేనేజ్మెంట్ ఏ పార్టీ అయితే మనం ఆ పార్టీ. ఏమండి, అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడు నేను ఏ పార్టీ ఆంధ్రప్రభలో రాశాను, ఏమి ఎవరు అడగలేదు నన్ను. నేను అఖిలపక్ష జర్నలిస్ట్ని ఒక రకంగా. అందువల్ల కాంగ్రెస్ వాళ్ళు మొదలుకొని సిపిఎం వాళ్ళ వరకు, నక్సలైట్ల వరకు. చలో గణపతి అని ఒక నక్సలైట్ నాయకుడు ఉన్నాడు, ఆయన కూడా తన కొరియర్ను పంపించి నన్ను అభినందించాడు. ఆయన మీద గణపతి అని రాశా, గణపతిని గణపతి అని. వాళ్ళు తుపాకులు కదా. రోసే గారు ఒకసారి చూడటానికి వచ్చాను నన్ను ఆంధ్రప్రభ ఆఫీస్కు. దగ్గుబాటి వెంకటేశ్వర గారు వచ్చారు. సారీ, వీళ్ళందరికన్నా ఉప్పులూరి కాళిదాస్ గారని ఆయన ఒక పెద్ద పత్రిక ఎడిటర్ చేసేవాడు చెన్నైలో, మద్రాసులో. ఆయన దగ్గర శ్రీశ్రీ పనిచేశాడు, ఆరుద్ర పనిచేశాడు, రావి కొండలరావు పనిచేశారు. ఎవరికి జీతాలు ఇవ్వలేదు సరిగ్గా. ఇంత చెప్పారు, మళ్ళీ ఇవ్వలేదు. ఆయన నన్ను చూడటం కోసం వచ్చాడు ప్రత్యేకంగా ఈ ఫన్ గన్. ఆ చూడటానికి వచ్చినప్పుడు ఏమన్నా స్టాండర్డ్ పెంచమంటారని అడిగా వినయంగా. పెంచనవసరం లేదు, తగ్గించమన్నాడు. స్టాండర్డ్ తగ్గించమన్నాడు. అంటే ఆ రేంజ్ లో పేల్ ఆయన ఎంత గొప్ప అంటే రాజగోపాలాచారి ఉన్నారా, శ్రీ రాజగోపాలాచారి, గవర్నర్ జనరల్, చివరి గవర్నర్ జనరల్ చేసిన ఆయన, ఉమ్మడి తమిళనాడు ముఖ్యమంత్రి చేస్తారు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం. ఆయన రచనను కూడా ప్రింట్ చేసినవాడు ఆయన. ఆయన చూడటానికి వచ్చాడు, నన్ను ఆశీర్వదించారు పాపం అంత వయసులో. అందువల్ల ఒకసారి నన్నపల్లి రాజకుమారి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి థ్యాంక్స్ అండి అన్నది. అంటే నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తూ రాశాను కదా, వ్యతిరేకంగా రాశాను కదా, థ్యాంక్స్ ఏంటన్నా. మీరు రాయడమే నాకు అదృష్టం ఉంది. అంటే ఆ రేంజ్లో అనుకున్నారు. ఏం రాశారు నన్నపల్లి రాజకుమారి గారి గురించి? నన్నపల్లి రోజా కుమార్ అని రాశాను, లక్ష్మీభారతిని లక్ష్మీ సోర్వతి అని రాశాను, పోర్వతి అని రాశాను. లక్ష్మి పోర్వతి అంటే పోరాడుతుందని. పోర్వతి పోర్వతి అని రాశాను. సోర్వతి అని, సోర్ ఇంగ్లీష్ సోర్ అంటే నాకు భాష సంబంధం లేదు, ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఏది వీరితే అది. నా రెండో వచ్చేలాగా 2 మీనింగ్లు వచ్చేట్టుగా. అది మొన్న ఒక వారం క్రితం పందిరి అని ఒక పుస్తకం రాశా, అది కూడా డబుల్ మీనింగ్. పందిరి, మీరు అన్ని పేపర్లో కూడా వచ్చింది మొన్న వార్త. పందిరి, పన్ అంటే డబుల్ మీనింగ్. పందిరి అంటాం కదా మన పెళ్లి పందిరి, ఇవన్నీ అది సింపుల్ గానే కనిపిస్తాయి, బట్ విడదీస్తే అర్థమయ్యేవాడు. సాహిత్యం అంటే ఆలోచన అమృతం. అంటే ఆలోచించే కొద్దీ దాని అమృతం కనపడుతుంది. ఆలోచన లేని వాడికి ఒక అర్థమన్నా వస్తుంది, ఇంకా ఏ అర్థం లేకుండా రాస్తే దానికి సంబంధమే లేదు, అందరూ సంతోషిస్తారు. అంటే నాకు తెలిసి మీరు ఇందిరాగాంధీ ఆ జనరేషన్ నుంచి అంటే ఫీల్డ్ లో ఉన్నారు కదా. ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు నేను ఈనాడు ఇన్ఛార్జిని. అది అంటే వాళ్ళ గురించి ఏదైనా రాశారా ఇలాంటివి? అయ్యో, సోనియా గాంధీ గురించి సో నయా గాంధీ అని, సో నయా గాంధీ కొత్త రకంగా మాట, సో నయా గాంధీ ఇట్లా ఎవరిని వదిలిపెట్టలేదు. అంటే ఈ తరం వాళ్ళు నన్ను తప్పించుకున్నారు కానీ ఆ తరం వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు నా బాధితులే. రాజీవ్ గాంధీ రాశాను. రాజీవ్ సార్లు రాశారు, బోఫోర్స్. నేను ఎవరిని వదిలిపెట్టలేదండి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా. పివి నరసింహారావు గారిని ఆయన గురించి రాశాను. పి వీరసింహారావు ఒకసారి రాశాను. ఆయన ఢిల్లీలో ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలుగు విలేకరుని అడిగారు, శంకర్ నారాయణ అన్నమాట కదా, ఆయన తెలుసా మీకు అని అడిగాట. అంటే అప్పుడు యాదగిరి రెడ్డి అని ఇప్పుడు సాక్షిలో పనిచేస్తున్నాడు అతను, సాక్షి టీవీ దాంట్లో పనిచేస్తున్నాడు, కంచర్ల యాదగిరి రెడ్డి అని. సార్ మా గురువు సార్ ఆయన అని చెప్పాట. ఆ తర్వాత హైదరాబాద్లో ఒకసారి నేను
కలిశాను. నేను 100వ హాస్యావధానానికి ఆయన రమ్మని పిలిచాను. ఆయన మర్నాడే ఢిల్లీ వెళ్ళాలి 4 రోజుల తర్వాత నా కార్యక్రమం. అయితే నేను రమ్మని పిలిస్తే ఎట్లా 100 చేస్తున్నారు కదా 100 ప్లస్కి వస్తారన్నాడు. ఆయన మైనస్ అయ్యాడు. ఓకే. రాలేదు. అంటే నేను అప్పుడు నేను రాజ్భవన్కి వెళ్ళి పిలిచాను అనమాట. పొలిటికల్గా డెస్క్ చూసారనేసి అని చెప్పారు. జనరల్ డెస్క్. ఇప్పుడు పెన్నుకి ఉండే వాల్యూ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు అది లేదు, తెలుస్తున్నాను మీరు అన్నట్టుగా. అప్పుడు ఏంటంటే అన్ని కలిపి రాసేవాళ్ళు, ఇప్పుడు ఎవరికి వాళ్ళది రాసేది. శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టారా? అంతేనా? వీళ్ళే ఎక్కువ అయితే తప్ప పనులు దొరకరు. నిజంగా అది. ఎందుకంటే ఇట్ ఈస్ మై హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్. ఓకే. ఎందుకంటే పరిజ్ఞానము పరిశోధన ఉండొచ్చు, కానీ వాళ్ళకు రాసే ధైర్యం ఉండదు. రాసే ధైర్యం ఉన్న మేనేజ్మెంట్ అవకాశం అది. ఏమండి, ఇవన్నీ ఉంటాయి. ఆయనకు అటువంటి అవకాశం దొరికాయి. నేనేం చేస్తానంటే నేను తప్పించు తిరిగివాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా దాంట్లో డబుల్ మీనింగ్ అనేది నేను పెట్టుకుంటాను. ఒక హాస్యం అనేది ఇప్పుడు 2 రకాల లైసెన్స్ ఉంటాయండి. తాగిన వాడికి లైసెన్స్ ఉంటుంది, జోకులు వేసేవాడికి లైసెన్స్ ఉంటుంది. తాగి ఏదైనా తప్పుడు మాట మాట్లాడుకోండి, వాడు తాగున్నాళ్ళే అంటే సీరియస్గా తీసుకోరు. ఏదో తాగున్నాళ్ళేని, ఏదో జోక్ వేసాడులే అంటే కూడా వదిలేస్తారు. నేను ఆ తాగే అలవాటు నాకు లేదు కాబట్టి నేను దేవతల కోవలోకి రాను. దేవతలు తాగుతారు కదా, సుర్ర తాగుతారు అనుకోండి. నేను ఆశ్రయించిన హాస్యం ఏదంటే జోక్. ఒకసారి నేదురుమల్లి జనార్దన్ మీద రాశాను, సారాభౌముడు అని రాశా. మొట్టమొదటి రాసిన ఆయన మీద సార్వభౌముడు బదులు సారాభౌముడు అని. అంటే హెడ్లైన్ ఆర్టికల్ పైన హెడ్లైన్ లేకపోతే ఫన్ గన్ లో అది ఫన్ గన్ శీర్షిక హెడ్ ఆయనతోనే మొదలుపెట్టా. సారాభౌముడు అని ఆయన నెగిటివ్ రాశా. నేదురుమల్లి జనార్దన్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు రాస్తే ఎవరిని రాసింది మనం రిజైన్ ఇద్దామని ఆ పిఏతో అన్నాడు. ఆ పిఏ నాకు జూనియర్ రజా హుస్సేన్ గారని. ఆయన నాకు ఇమీడియట్ జూనియర్ నాగార్జున యూనివర్సిటీలో. ఎవరికి రిజైన్ ఇచ్చినా పర్లేదు కానీ ఈయనకు రిజైన్ ఇస్తారు అవుతారండి, ఎందుకంటే నా హాస్యం కాబట్టి జోకుల కింద కొట్టుకుపోతాయి. ఆ తర్వాత నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఒకసారి మాడుగు నాగఫణి శర్మ గారి కార్యక్రమంలో ఆయన గెస్ట్గా వచ్చాడు. నేను ఈ గొడవ తెలుసు కదా నాకు, నేను శంకర్ నారాయణ అన్న, నేను అప్పర్ ప్రసంగానికి కూర్చున్నాను. నిన్ను ఎరగనోడు ఎవడున్నాడు అయ్యా అన్నాడు. జనార్దన్ గారు అన్నాడు. ఆ తర్వాత ఒకదానికి ఆయన చీఫ్ గెస్ట్ అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జీవిత చరిత్ర పుస్తకం ప్రింట్ అయింది. దానికి నేను సభాధ్యక్షుడిని. చీఫ్ గెస్ట్ ఏమో నేదురుమల్లి జనార్దన్ గారు. ఆయన తలా ఒక చేయండి అన్నాడు ఈ జ్యోతి ప్రజ్వలన దగ్గర. ఆ పరికిణినే ఇది గేయారు పుస్తకం. సినిమా వాళ్ళందరూ వచ్చారు. ఆ సభకు అధ్యక్షుడు ఎవరు ఉండాలి? ఎవరు సినిమా వాళ్ళే ఉండాలి కదా. నన్ను పెట్టారు సభాధ్యక్షుడు రవీంద్ర భారతిలో. ఆ వంశీ రామరాజు గారు మీరు సభాధ్యక్షుడిగా ఉండాలి అన్నారు. దానికి చీఫ్ గెస్ట్ ఏమో ఈయన నాగార్జున గారు, గెస్టులేమో బ్రహ్మానంద గారు, తనకి భరణి మామూలుగా దాంట్లో ఇంతమంది ఇటువంటి సినిమా వాళ్ళందరూ ఉన్నారు స్టేజ్ మీద. నేను సినిమా వాళ్ళతోనే హాస్యావధానం మొదలుపెట్టాను. ఆ తర్వాత చాలా సినిమా వాళ్ళ ప్రోగ్రామ్స్ నన్ను ఇట్లా సభాధ్యక్షుడిగా గెస్ట్గా పిలవడం మామూలుగా అనవాతి అయిపోయింది ఆ రోజుల్లో. ఈయన ఆకాశవీధి, నాగార్జున సినిమా పేరు ఏంటంటే ఆకాశవీధినా ఇది? నాగార్జున సినిమా ఆకాశవీధి. ఫ్లైట్ ఏమే సినిమా ఉన్నా చెప్ప. మెయిన్ ఒక అమ్మాయి ఆయన మీద ఒక జోక్ వేసా. ఆయన ఆకాశవీధి, అన్నమయ్య, ఇంకోటి అన్నమయ్య హీరో కదా ఆయన. 11 గంటలకు రావాల్సిన నాగార్జున 1 గంటకు వచ్చాడు. నేను ఇటువంటి నడిపిస్తారని నన్ను పెడతారనమాట. లేట్ అయినా నవ్విస్తే ఏదో జనాన్ని, మరి జనం 11 గంటకే వచ్చి ఉంటారు కదా, ఇంకా ముందు వస్తారు కదా, అందులో సినిమా వాళ్ళది. నేనన్నాను నాగార్జున గారు కరెక్ట్ టైంకి వచ్చారు, అందరూ అన్నమయ్య అంటుండడానికి వచ్చారన్న. అన్నమయ్య అన్న టైంకి వచ్చారు అందరూ అన్నమయ్య అనుకుంటానికి వచ్చారు. ఆయన అన్నమయ్య హీరో అప్పుడు అన్నమయ్య బాగా. అది ఆకాశ వీధిలో వచ్చాడేమో తెలియదు అన్న. ఆ సినిమా కూడా ఉంటుంది కదా ఆకాశ వీధిలో, ఆయనదే కదా. ఆకాశ వీధిలో అన్నమయ్య అన్న టైంకి అన్నమయ్య గారు వచ్చారు. అసలు అంటే ఇమీడియట్ గా స్ట్రైక్ అవుట్ అంటే మామూలు విషయం కదా సార్. అది నేను సినిమా చూడను, కానీ సినిమా వాళ్ళందరూ నాకు అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి ఆయన ఒకసారి అన్నాడు, ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ శంకర్ నారాయణ గారు. శంకర్ నారాయణ గారు ఇస్ రియల్ హీరోకు ఉండవలసిన లక్షణాన్ని ఉన్నాయన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. చారాయి కాంసవా అన్నాడు.
అని సినిమా ఆనాటి generation దాని మీద కూడా నేను జోకేసా. 13 మంది సినిమా యాక్టర్లు వచ్చారండి. ఒకసారి BHLలో నాకు వెండి కిరీటం పెట్టినప్పుడు వీళ్ళందరూ వచ్చారు హాస్యావధానానికి, BHL వాళ్ళు. ఓకే. అప్పుడు అన్నాను, వీళ్ళందరూ సినిమా యాక్టర్స్, వీళ్ళ సినిమాలు ఏవి నేను చూడను. ఓకే. నేను చూడను సినిమా, చూడను. ఎందుకు చూడనంటే వీళ్ళందరి మీద నాకు అభిమానం. వాళ్ళ సినిమాలు చూస్తే అభిమానం పోతుందని చూడటం లేదన్న. అవమానించినట్టే కదా సార్ అది, మరీ దారుణంగా. ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదా? ఇదేముంది, నేనంటే చెప్పరు. అక్కడ అక్కడ అప్పుడు బాబుమోహన్ కూడా వచ్చాడు ఆ వెండి కిరీటం అప్పుడు. ఈ రావి కొండరావు అన్నాడు, వెండి కిరీటం అంటే నిజంగా వెండేనా అన్నాడు. పెద్ద కిరీటం ఇప్పుడు ఉంది, పెద్ద కిరీటం పెట్టారు. అంటే ఇంతమంది వెండి తెర వాళ్ళు వచ్చిన తర్వాత వెండి కాకుండా పోతుందా అన్న. మీ వెండి తెర వాళ్ళు ఎవరు నకిలీ ఉంటే ఇది కూడా నకిలీ అన్న. క్రిటిసైజ్ చేసేవాళ్ళ మీరు భయంకరంగా మామూలుగా. అంటే ఇప్పటికీ ఎన్ని గుర్తొచ్చినా ఈ అవధానాన్ని నేను ఎప్పుడు మర్చిపోను అన్న సందర్భం ఏదన్నా ఉందా? అంటే అసలు యాక్చువల్గా అవధానానికి కారణం టీవీనే. అక్కడ నాగఫణి శర్మ గారి అవధానాన్ని అప్పుడు దూరదర్శన్ ఒకటే ఉంది, వాళ్ళు రికార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ టీవీ అంటే ఏంటి, వీడియో ఆడియో అంతేగా. అవును. ఆ మాటల వల్లనే నా జీవితం మారింది. నేను నాగఫణి శర్మ ఏమడిగారని అన్నారే, నేను అడిగా, భయంకరంగా విమర్శించేవాడిని, ఇంకా మొహమాటం ఏం లేదు, ఇష్టం వచ్చిన అడిగేవాడిని. జనం రోజు నేను వస్తుంటేనే చప్పట్లు కొట్టేవాళ్ళు. పొద్దున్న 10 గంటల నుంచి 1 గంట వరకు అప్రస్తుత ప్రసంగం చేసి ఆంధ్రప్రభ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ 5 గంటలకు వచ్చేవాడిని. అప్పటికి ప్రోగ్రాం జరుగుతూ ఉండేది. తెలుగు లలిత కళాతోంది తెలుసు కదా, రాంపల్లి పెద్ద ప్రాంగణం, పెద్ద ప్రిమిసెస్ కదా అది. నేను నిదానంగా నడవడం అలవాటు నాకు. నేను చిన్నగా నడుచుకుంటూ వచ్చేవాడిని. నన్ను చూసి జనం అందరూ కూడా భయంకరంగా చప్పట్లు కొట్టేవాళ్ళు. ఎంత సీరియస్గా ప్రోగ్రామ్ జరుగుతున్నా ఇంకా ఈయన వచ్చాడు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని. ఎవరిని రోజు చేస్తారో దాంట్లో నుంచి ఏమొస్తుందో అనే ఎక్స్పెక్టేషన్. ఆ జనంలోంచి వచ్చిందే హాస్య బ్రహ్మ. ఒకళ్ళు ప్రోగ్రామ్ పెట్టి ఇచ్చింది వల్ల కాదు, జనంలోంచి వచ్చింది, పేపర్లో ఒకటి రాశారు, అట్రైంది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ స్టేజ్ పైన ఏదైనా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. అప్పుడు ఇంత అలవోకగా, అంటే ఇప్పుడు మీరన్న గోల్ కొడతాను అన్నది ఇప్పుడు అనుంటే రచ్చ ఏంటి అప్పటికి ఇప్పటికి ఎందుకు ఈ మార్పు అంటే ఏం చెప్తారు? అంటే అప్పుడు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు పట్టించుకోవడం వల్ల రార్థాంతం అవుతుంది అనుకోవాలా? అంటే జనరేషన్ బై జనరేషన్ ప్రతి రంగంలో కూడా దాన్ని డెకరేషన్ అని కూడా అన్నాం. మార్పు, మామూలు మంచినీళ్ళు తాగేవాళ్ళం, బావి నీళ్ళు, అవి మంచి గొప్ప అనుకునేవాళ్ళము. ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నాము. అట్లా మనుషుల ఈ నాగరికత పెరిగే కొద్దీ కూడా వాళ్ళ అభిప్రాయాలు మార్పు కావచ్చు. రకరకాల చదువులు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగము పూర్వం లేవు. పూర్వం ఇంజనీర్ అంటే పెద్ద లెక్క చేసేవాడు కాదు. ఇప్పుడు చదువులు పెరిగిపోయినాయి, ఫారిన్ ఎడ్యుకేషన్ పెరిగింది. అందరు కూడా పూర్వం నిజంగా జాతకాల్లో ఏదైనా లోపం ఉంటేనే విదేశాలకు వెళ్ళేవాళ్ళట. ఓకే. నేను విన్నాను. మన జాతకంలో డిఫెక్ట్ ఉంటే మనం ఫారిన్కి వెళ్ళిపోవాడు. అదేంటి? ఎందుకంటే వాడు తల్లిదండ్రులకు అయిన వాళ్ళకి దూరం అయిపోతారు కదా. ఉత్తరం రాస్తే 2 నెలలకు చేరదు. ఓకే. ఎవరన్నా చనిపోయినా కూడా ఉత్తరం వాళ్ళకి చేరాలంటే నిలబడుతుంది అప్పటికి. ఇప్పుడు ఆ అవసరం లేదు, ఒక క్షణంలో చేసిపోతుంది కదా. మరి ఇప్పుడు ఎంత దూరం వెళ్తే వాడితో గొప్ప కింద లెక్క పిల్లలు. మా పిల్లలిద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. అందువల్ల ఆ జనాల ఆలోచన ధోరణి వేగం పెరిగింది, ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. పెద్దవాళ్లకున్న ఓపిక పిల్లవాళ్లకు లేదు, యంగర్ జనరేషన్కు లేదు, ఓపిక లేదు. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ స్టాండర్డ్ కాదు. ఏమండి, వాళ్ళకు ఈ గేమ్స్, ఫోన్లో గేమ్స్ ఆడుకోవడానికే టైం సరిపోవడం లేదు, ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, సిస్టమ్ని అతుక్కొని కూర్చోవడము. అందువల్ల ఇవన్నీ భావజాలంలో మార్పులు వచ్చాయి, అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి. పూర్వం నాయకుడు ఉన్న స్టాండర్డ్ ఇప్పుడు లేదు, పూర్వం జర్నలిస్టులు ఉన్న స్టాండర్డ్ ఇప్పుడు లేరు, మనుషులు కూడా పూర్వం ఉన్న స్టాండర్డ్ ఇప్పుడు లేదు. అందువల్ల మనుషుల్లో రకరకాల మార్పులు వస్తున్నాయి. అందువల్ల అర్థం చేసుకోవడం కూడా అట్లా మారిపోయింది. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? మరి ఆ టైంకి అది బాగుంది, ఈ టైంకి ఇది బాగుంది. ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పటికే అంతే. సరే, అప్పుడు నాయకులు ఇప్పుడు లేరన్నారు. ఇప్పుడు లొకేషన్ మీరు పెట్టారు, నేను వచ్చాను. పూర్వం కనుక్కొని రావాలంటే ఎంత కష్టపడేవాడిని. ఏమండి,
అయ్యా ఇది ఇక్కడ అంటే ఎవరు వీళ్ళు? నేను ఇక్కడే ఉన్నాను. నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారి ఇదే వీధిలో ఉన్నా. ఓకే. ఎల్లారెడ్డిగూడలో. అప్పటి నాయకులు వేరు, ఇప్పటి నాయకులు వేరు అన్నారు. అప్పటి నాయకులు ఎలా ఉన్నారు, ఇప్పటి నాయకులు ఎలా ఉన్నారు? అప్పుడు నాయకులు వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు కాదు. అంటే ఒక మాట చెప్పారంటే అశోకుడు గురించి ఏం చెప్తారు, ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు అశోకుడు అంటారు. ఇప్పుడు నాయకులు కన్నబిడ్డల్ని ప్రజల్లాగా చూసుకుంటారు. కన్నబిడ్డల్ని ప్రజల్లాగా వీళ్ళు బాగుపడితే చాలండి. సూపర్. అప్పుడు సినిమా తారల గురించి, ఇప్పుడు సినిమా తారల గురించి. అవును, అంటే అప్పుడు అట్రాక్షన్ కోసం వాళ్ళు చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు మిస్సమ్మ సినిమాలో డోర్ వేసుకుంటాడు. ఈమె డోర్ వేసుకుంటుంది కదా, మీరు ఎందుకు డోర్ వేసుకుంటున్నారు అని అంటుంది. ఆయన మగవాడు కదా, మీరు ఎందుకు డోర్ వేసుకుంటున్నారు లోపల అని అంటే, నా జాగ్రత్త నేను ఉన్నాను అన్నాడు. అంటే నువ్వు వచ్చేమన్నా చేస్తావేమో అర్థం ఉంటుంది దాంట్లో. ఏమండి, అంత సున్నితంగా ఉండేది హాస్యం. అదొకటి. వాళ్ళు ఒక్క మాటలో గొప్ప హాస్యం పండించేవాళ్ళు, ఎటువంటివి చేష్టలు లేకుండా. ఇప్పుడు రకరకాల వెకిలి చేష్టలు చేస్తున్నారు, జనం నమ్మడం లేదు. ఓకే. దానికి అర్థం కావాలంటే హాస్యం, విట్ అండ్ విజ్డమ్ అన్నారు. విజ్డమ్ అంటే తెలివితేటలు, విట్ అంటే జోకు. విజ్డమ్ కన్నా ముందు విట్ ఉండాలి. విట్ అంటే హాస్యం. ఆ హాస్య ధోరణి ఉంటే మనకు జీవితం లైట్ అయిపోతుంది. హాయిగా మనం ప్రశాంతంగా ఉండవచ్చు, సంతోషంగా ఉండవచ్చు, ఎక్కువ కాలం బతకవచ్చు. అందుకనే పాపి చిరాయి అంటారు కదా, అంటే ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారని. ఓకే. నేను దాన్ని కాదు, పాపాలు చేసిన అవసరం లేదు, హ్యాపీ చిరాయి అంటున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఉంటే ఎక్కువ కాలం బతకవచ్చు. అప్పటి జనరేషన్, ఇప్పటి జనరేషన్. అవును, అప్పటి జనరేషన్ ఇప్పటి జనరేషన్కి అదే డిఫరెన్స్. అప్పటికి అర్థం చేసుకుని ఆనందించే శక్తి ఆ జనరేషన్ ఉండేది. ఇప్పుడు అర్థం అవసరం లేదు, ఎంజాయ్ చేయడానికి అర్థం లేకుండా కూడా ఎంజాయ్ చేస్తూ. అప్పటి భార్యాభర్తల బంధం, ఇప్పటి భార్యాభర్తల బంధం. అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పటిదాకా ఉన్నారు. ఇప్పుడు పూర్వమంతా మంచి గతమున కొంచెమేనో మందగించగా ముందు కడిగి అన్నాడు గురజాడ అప్పారావు, మహాకవి కదా. మంచి గతమున అంటే పూర్వము కొంచెమే, అంటే మంచి పూర్వం పెద్ద మనం చెప్పుకునే గొప్ప గొప్ప గ్రంథాల్లో కూడా మనం ఊహించనివి ఉన్నాయి. అవును. అందువల్ల తప్పు ఒప్పు అనేది అది సహజంగా మనుషుల్లో ఉన్నది. బయట దొంగ దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర, అంతే. అది అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉండేది. ఇప్పుడు రకరకాల సిస్టమ్స్ వచ్చినందువల్ల, జనం సంఖ్య పెరగడం వల్ల అట్లా మనం వీడు మంచి వీడు చెడ్డ అనుకుంటాం. ప్రతి వాళ్ళలో కూడా మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. ప్రతి వాళ్ళు దేవుడు ఉంటాడు, రాక్షసుడు ఉంటాడు. ఆ అవసరాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ అవకాశాన్ని బట్టి మనిషి మారిపోతాడు. ఒకప్పుడు మీరు చూసిన భార్యాభర్తల బంధము, ఇప్పుడు కనిపిస్తున్న దాని గురించి ఇంకేదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? వీళ్ళకు ఒక సిస్టమ్ ఉంది కదా మొత్తం మీద. ఇప్పుడు భార్యాభర్తల సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్. ఓకే. అప్పుడు ఆ సిస్టమ్ ఉండేది, వ్యవస్థ, ఆచారాలు సిస్టము. ఇప్పుడు ఎవరి సిస్టమ్ వాడకు. ఓకే. అప్పటికిప్పటికి సంబంధం లేదంటారు. అపేక్షలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి. ఒక మనిషికి మనం అపేక్షలు అనుకుంటాం కానీ అవసరాలు అనేది నిజం. రైట్. అవసరం నిజం, ఫండమెంటల్. ఆ ఫండమెంటల్ అవసరం కొద్దే భార్యాభర్తలైనా, తల్లిదండ్రులైనా, తండ్రి, ఏ రిలేషన్ అయినా, ఎవ్రీ రిలేషన్ కూడా దాని డిపెండ్స్ ఆన్ నెసెసిటీస్, అంతే. అవసరాలతో, ఇంక్లూడింగ్ పాలిటిక్స్ అన్నిట్లో కూడా. ఓకే. నెక్స్ట్ పొలిటికల్ డెస్క్ చూసానన్నారు కదా, నేను బ్యూరో చీఫ్ కూడా చేశా. అదే ఇబ్బంది పడి మనసు చంపుకొని రాసిన రాతలు ఏమైనా ఉన్నాయా? నేను మనసు చంపుకొని రాయేదంటే అర్థం కాకుండా రాశా. ఓకే. అంటే అది వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేటట్టు. సూపర్. వాళ్ళు బయటికి చెప్పలేరు. ఓకే. ఏంటి ఆర్టికల్ అది? నేను రాశాను, భవన వెంకటరామణి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు రాశాను. అది వాళ్ళకే తెలుసు. జానారెడ్డి మీద కూడా రాశాను, వాళ్ళు ఎవరికి చెప్పలేరు. ఓకే. ఏం రాశారు? అవి పబ్లిక్గా మనం దాని అర్థం చెప్పలేను. నేను రాశాను, అది వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది. వాళ్ళు ఎవరు ఈయన కనుక్కున్నారు. ఎంఐఎం నాకు బదులిస్తూ ఓవైసీ మీద కూడా రాశా. ఆయన అంటే చాలా భయపడేవాడు జనం. ఇప్పుడున్న అక్బరుద్దీన్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అసదుద్దీన్, ఆ ఓవైసీ మీద కూడా రాశాను. ఆయన పిఏ శ్రీవాస్తవ ఎవరు ఉన్నారట, ఆ పిలిపించి దాన్ని ట్రాన్స్లేట్ చేయించుకొని ఉర్దూలోకి
చదువుకున్నారు. నవ్వుకున్నాడు. అప్పుడు వాడు మజ్లిస్ మీద ఏదో రాశా, వాళ్ళ బిల్డింగ్ మీద వాడి గురించి ఏదో రాశారు. గుర్తుందా రాశారనేది? అది వాళ్ళ దారుసలాంలోనే ఎక్కడ బిల్డింగ్ ఉంది, రాసి 30 ఏళ్ల పైన, 34 ఏళ్ల క్రితం. ఇప్పుడు అవే అపురూపం సార్, ఆ ఆర్టికల్స్ అప్పుడు రాసిన ఆ రాతలు, అప్పుడున్న ఆ ఎథిక్స్ అనేది ఇప్పుడు అపురూపం కదా. అందుకోసం తరికించి అడుగుతున్నాను. దారుసలాం బిల్డింగ్ మీద రాశాను, వాళ్ళ పార్టీ ఆఫీస్ ఏదో ఉంది అక్కడ. అది నేను ఇప్పటికీ చూడలేదు, ఎక్కడో ఇన్ఫర్మేషన్. నేను వాళ్ళకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళని అడిగేవాడిని. నా రహస్యం ఏంటంటే వాళ్ళకి పర్సనల్గా ఇప్పుడు ఒక మినిస్టర్ మీద, చీఫ్ మినిస్టర్ మీద రాయాలి, అతనికి ఎవరో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా తెలుస్తాయి. ఒకసారి రోసే గారి మీద రాస్తే ఆయన చిన్నప్పటి క్లాస్మేట్, ఇవి నాకు కూడా తెలియదండి, వాడు చిన్నప్పటి నాకు ఫ్రెండు, మీరు ఎట్లా రాశారన్నాడు. ఇవి ఎవరో తగిలారు చెప్పింది గుర్తుపెట్టుకొని ఆ సందర్భం వచ్చినప్పుడు ఎక్స్పైరీ అవుతుంది. మీరు రాసిన ఏదన్నా రాత చిన్నపాటి కలకలన్న రేపిందా ఎప్పుడైనా? చాలా కలకలం అంటే గొడవలు జరగలే. కారణం ఏంటంటే ఈ డిస్కషను బాగా. ఒకసారి నేను జన సందేశ్ అని బీజేపీ వాళ్ళ మ్యాగజైన్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది అది, ఆ రోజుల్లో చాలా యాక్టివ్ ఉండేది. నేను రాసిన 3 ఆర్టికల్స్ మీద డక్కన్ క్రానికల్లో ఫస్ట్ పేజీలో దాని గురించి రాశారు. ఏంటది? ఒకసారి వెంకయ్యనాయుడు గారు అన్నారట, ఇది మన లైన్కు వ్యతిరేకంగా ఉంది కదా అని, బీజేపీ పత్రికలో వాళ్ళ పంథాకు వ్యతిరేకంగా రాశా. అంటే ఏంటి ఆ లైన్ ఏంటి? నేనేదో రాశాను గుర్తులేదు, వాళ్ళు చెప్పారు నాకు, నాతో అనలేదు. తప్పించుకుంటున్నారు సార్ అయితే. ఇన్ని గుర్తున్న చోట మీకు అది గుర్తులేదు అని అంటే ఎవరైనా చెప్పండి. అందుకే లైన్ చెప్పారు కదా, అలా అన్ని అబద్ధాలు చెప్పను అలా అని నిజాలు సాయను అనేసి చెప్పిన దానికి మీ మంచి సంగతి చెబుతున్నా, మీ మంచి రియాల. నేను వేమన మీద రాశానండి. వేమన మీద రాశాను. రాస్తే ఇక్కడ అందరు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది కూడా రాశాను. ఎక్కడ ఏం గొడవ జరగలేదు. వేమన మీద ఎవరు పట్టించుకుంటారు అనుకున్నా. కర్ణాటకలో కొంతమందికి కోపం వచ్చింది. కోపం వచ్చి కర్ణాటక మొత్తం నిరసనలు, ధర్నాలు, నిరసనలు, ఈనాడు ఆఫీస్ మీదకి రావడం. వాడు నేను చెప్తే ఫీల్ అవుతానని ఈనాడు వాళ్ళు నా దగ్గర దాచారు. చివరకు మంచిర్యాలలో హాస్యావధానికి వెళ్ళాను నేను. వెళ్ళి అక్కడ సబ్మిటర్ ఫోన్ చేసి, సార్ ఏమనుకోవద్దు, మీకు చెప్పొద్దన్నారు, ఇవి చాలా గొడవైనాయి కర్ణాటక మొత్తము, వేమన అభిమాన సంఘం వాళ్ళు, వేమన సంఘం వాళ్ళు పెద్ద గొడవలు చేశారు, మీరు వేమన మీద రాశారు అని అన్నారు. ఇంకంటే ఈనాడులో ఇటువంటి కంప్లైంట్ ఏదైనా వస్తే వెంటనే ఉద్యోగం పోతుంది, కానీ అది కూడా పోతుంది అనుకున్నా. కానీ ఒక 4 రోజుల్లో ప్రమోషన్ వచ్చిన నేను ఇన్ఛార్జిగా ఉన్నాను ఈనాడు పేరు మొత్తం. ఉంటే అయిపోయి 1:30 కిందికి వచ్చా. వస్తే అప్పటికి ఫోన్ లేవు, ల్యాండ్లైన్ ఫోను సెక్యూరిటీలో ఉండేది. ఒక పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రాత్రి 1:30. తెల్లవారి 5 గంటల నుంచి కర్ఫ్యూ పెడుతున్నామని టోటల్ సిటీలో. ఓల్డ్ సిటీనే అలవాటు, అట్లాంటిది మొత్తం సిటీ మొత్తం పెడుతున్నారని నేను ఆ ఫోన్లో నోట్ చేసుకొని అప్పటికప్పుడు రాసి ఒక కంపోజర్ని పట్టుకొని అది రాసి బ్యానర్ చేశాను ఫ్రంట్ పేజీ. అప్పుడు న్యూస్ టైమ్ అనే పత్రిక ఉంటుంది, కానీ వాళ్ళకు కూడా చెప్పే టైం లేదు. అది అందరికి అవసరం కదా, అందరికీ అవసరం కదండి, ఎవరు బయటికి రావద్దు, కర్ఫ్యూ అని రాశా. ఈనాడు పేపర్ చూసి అందరూ, అది నాకు ఒక 7 సంవత్సరాల పాటు నాకు మంచి లైఫ్ ఇచ్చింది. అది బాగా దేనికంటే ఇది జనానికి అవసరమైన స్టెప్. అట్లాగే కందిపప్పు రేషన్లో ఇచ్చేది ఒకటి ఉంది. ఫస్ట్ పేజీ అంటే అందరూ ఇంటర్నేషనల్ వార్తలు, రాష్ట్రపతి ప్రసంగాలు, ప్రధానమంత్రి ఇట్లా వేసేవాళ్ళు. నేను ఆ కందిపప్పు తీసా, రేషన్లో కందిపప్పు ఇస్తారో ఏదో వేసా, అది అందరిని ఆకర్షించింది. అంటే సామాన్యుడికి అవసరం పేజీలో వచ్చింది. అట్లాంటి కొన్ని నేను 7.5 ఏళ్ళు ఇన్ఛార్జ్ చేశాను. అసలు మీరు ఇందాక హాస్యం ఎట్లా వచ్చిందన్నారే, రామోజీరావు గారి నిర్ణయం మేరకు నన్ను ఇన్ఛార్జ్ చేశారు. నాకంటే అందరూ సీనియర్లు. అంతకుముందు వాళ్ళు ఇన్ఛార్జి చేస్తే వాళ్ళు పక్కన పెట్టారు. నేను వాళ్ళకి ఇన్ఛార్జి చేసినప్పుడు నాకు ఎవరికైనా మనము పదవి ఇవ్వచ్చు, కానీ నేను బుర్రలో నాట్య పెట్టలేంగా. అంతే కదా. నేనేమో ఉద్యోగం బతకడం కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది, నేను వద్దన్నా వినలేదు. అందువల్ల నేను నా సీనియర్లను గౌరవించి వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళ చేత నేను రాయించుకున్నాను వార్తలు.
వాళ్ళని సంతోష పెట్టడం కోసం నేను హాస్యాన్ని ఆశ్రయించాను. ఓకే, ఒక రకంగా రామోజీరావు గారి కారణం. ఓకే, అంటే ఈనాడులో మంచి ఎక్కడ ఎవరి ఈగోలు హట్టు కాకుండా వాళ్ళని గౌరవించి వాళ్ళని నవ్వించి కవించి నేను వార్తలు రాయించుకున్నాను. అది చివరకు నా జీవితానికి అసలు నేను నా లైఫ్ను మార్చింటే తెలుగు లెక్చర్. నాకు మాట్లాడటం ఇంట్రెస్ట్. ఒకసారి మీలాగానే అడిగారు, ఏమండి మీకు ఇష్టం లేని పనులు ఏమిటి అని. ఒకటి చదవడం, ఒకటి రాయడం అని చెప్పా. అరే మీరు జర్నలిజంలో ఉన్నారు, ఆ మాట అంటారేంటి, చదవడం రాయడం ఇష్టం లేకపోతే ఎందుకు చేస్తున్నారు జర్నలిజం అన్నారు. అంటే ఉరిదీసేవాడు ఉరిదిస్తాడు కదా, వాడికి శత్రువు కాబట్టి ఇస్తాడా? కాదు కదా, వాడు డ్యూటీ. ఇది నేను చదవడం రాయడం కూడా పార్ట్ ఆఫ్ డ్యూటీ అన్నా. అట్ నాకు చిన్నప్పుడు తెలుగు పేపర్ చదవడం అనేది ఇష్టం అండి. అది ఆ రోజు పేపర్ కావాల్సిన పని లేదు. ఇప్పటికి కూడా నాకు ఆ వీక్నెస్ ఉంది. ఇవాటి పేపర్ కావాల్సిన పనిలా 20 ఏళ్ళ నాటి పేపర్ ఉన్నా కూడా శ్రద్ధగా చదువుతాను నాకు కావాల్సినవి. లిమిటెడ్ రీడింగ్. నాకు మళ్ళీ రాయడానికి నా ఉద్యోగానికి ఏవి అవసరమో అవే చదువుతాను నేను. జనరల్ నాలెడ్జ్ కోసం చదవను. ఇక్కడ మీరు అన్ని చదివిన వాటిని చెప్పండి సార్ అంటే మీరు చెప్పట్లేదు కదా. అప్పటి సెన్సేషన్ ఏంటి సార్, ఇప్పుడు జనరేషన్కి చెప్పండి సార్ అంటే చెప్పట్లేదు కదా. అదే అప్పటి సెన్సేషన్ ఇప్పుడు జనరేషన్కి చెప్పండి సార్ అని అడుగుతున్నాను నేను. మీరేమో దాటేస్తున్నారు. మరి దాటేయడం కూడా ఒక పద్ధ. కానీ ఇప్పుడు అలా కాదు కదా, తెలియని విషయాన్ని తెలియజెప్పాలి కదా అని అందుకే అన్నాను. ఎందుకంటే అప్పుడు జర్నలిజం అనేది అప్పుడు ఒక ఎథిక్స్. నాదెండ్ల భాస్కర్ రావు గారు చీఫ్ మినిస్టర్గా 1 నెల పనిచేశారు కదా. అవును, ఆయన్ను పడగొట్టారు. అంటే ఒక రకంగా ఆయన్ను చేసి మళ్ళీ ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి చేశారు కదా. అందులో కూడా నా పాత్ర ఉంది. ఓకే, ఏం చేశారు? ఏం చెప్పినట్టు రాయడం, ఆ హెడ్డింగ్ను భయంకరంగా పెడితే అసలు నాదెండ్ల దెబ్బ 50 లక్షలు పెట్టాము. అంటే 50 లక్షలు కుంభకోణం చేశారని. ఓకే, 50 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. 83లో 84లో 83 ఆ టైంలో 50 లక్షలు అంటే ఎంత? అంటే ఏంటి నాదెండ్ల దెబ్బ 50 లక్షలు? అంటే 50 లక్షల కుంభకోణం జరిగిందని. అంటే ఎక్కడ దాన్ని వేసి రిపోర్ట్స్ తెచ్చిచ్చారు, నేను వేసేసా. ఓకే, చదవకుండా అయితే రాయకూడదు. మీరు రాయరు కదా ఆర్టికల్ అయితే, ఎవరో రిపోర్టర్ రాశారు. ఏంటి అదే అంటున్నా, దేంట్లో ఆయన చీఫ్ మినిస్టర్ గా దించడంలో ఈనాడు చాలా కీలక పాత్ర వహించింది. ఓకే, ఆ హెడ్డింగ్ లోని బాగా సెన్సేషన్ క్రియేట్ చేసేవి. ఢిల్లీ మాల్ గోల్ మాల్ అని హెడ్డింగ్ పెట్టా. ఓకే, ఢిల్లీ నుంచి కొంత డబ్బు పంపిస్తే ఢిల్లీ మాల్ గోల్ మాల్, ఢిల్లీ నుంచి డబ్బులు పంపించారు నాదెండ్ల భాస్కర్ రావుకు. ఆ డబ్బులు కొంతమంది స్వాహా చేశారు అని. ఆ హెడ్డింగ్ కూడా చాలా పాపులర్ అయింది. అట్లా ఈనాడులో నాకు హెడ్డింగ్లు బాగా పెడతాడు. ప్రాసర్ హెడ్డింగ్లు చాలా వరకు పెట్టేవాడిని. ఇప్పుడు డబుల్ మీనింగ్ కోర్స్ పెడుతున్నారు పత్రికల్లో. ఇప్పుడు అన్ని పత్రికలు వచ్చింది కదా, దానికి మూలం నేను. ఓకే, అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే కానీ నన్ను మొదలు పెట్టినవాడు నేను. ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ లో చెప్పేది అంటే మీ జనరేషన్ వాళ్ళు ఒక్కొక్క హెడ్డింగ్ అది టాప్ లేపితే రామోజీ గారు పిలిచి మాకు చిన్న బహుమానం ఇచ్చేవాళ్ళు. అసలు నేను అప్పుడు నినాదాల పోటీ పెట్టారండి. ఫస్ట్ ఏమో బీహార్ బిల్లు మీద, అంటే పత్రికా స్వేచ్ఛను అణిచివేయడానికి జగన్నాథ మిశ్రా గవర్నమెంట్ బీహార్ బిల్లు అని తెచ్చింది పత్రికలకు వ్యతిరేకంగా. దానికి వ్యతిరేకంగా నినాదాలు రాయించమన్నారు రామోజీరావు గారు. అందరం రాశాను. నేను రాసినవి ఎక్కువ సెలెక్ట్ చేశారు. రామోజీరావు గారు సెలెక్ట్ చేసి ఒక్కో నినాదానికి 10 రూపాయలు ఇచ్చారు. ఓకే, 10 రూపాయలు. ఆ తర్వాత తెలుగుదేశం పెట్టారు. నేను చేరిన సంవత్సరమే తెలుగుదేశం పెట్టింది కూడా. ఆ తెలుగుదేశానికి అనుకూలంగా అవినీతి అంతం, తెలుగుదేశం పంతం, ఇటువంటి హెడ్డింగ్లు నినాదాలు రాశాను. అవి కూడా సెలెక్ట్ చేశాడు. అవి కూడా వినేటట్టు నాకు ఫస్ట్ వచ్చింది. ఈ అబ్బాయి ఎవరు బాగా రాస్తున్నాడు, ఇతను ఇన్ఛార్జ్ చేసేమన్నారు. నేను ఇన్ఛార్జ్ కావడానికి అది కారణం. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడడానికి ప్రధాన కారణము నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆ వెన్నుపోటు వల్ల ఆయన చనిపోయారు అంటూ కొన్ని ఆర్టికల్స్ చూడడము, అలాగే కొన్నిటిని తెర మీద అంటే మీరు అన్నట్టుగా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పీఠం ఎక్కడానికి కీలక పాత్ర. నాదెండ్ల భాస్కర్ గారు కూడా నాతో మాట్లాడారు, మీరేం చేస్తారులేండి మీ యజమాని చెప్పినట్టు చేయాలి కదా. మీరు మాట దాటేస్తున్నారు. నేను అడుగుతున్నది ఒకటి, మళ్ళీ మీరు చెప్పండి, మీరు అడగండి, చెప్పండి. ఈనాడు పత్రిక నారా చంద్రబాబు నాయుడిని సీఎం చేయడంలో ముఖ్య భూమిక పోషించింది. ఆయన వెనుకుండి నడిపించారు అన్న ఒక వాదము ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో వాస్తవం ఎప్పటికీ చెబుతున్నాను. పత్రికల వాళ్ళు అనుకోవచ్చు, నేను జర్నలిజంలో చేరి రేపు మార్చి 3వ తారీఖు 44 ఏళ్ళు నిండుతాయి. 82 కాబట్టి పత్రికలు చేయగలిగింది, పత్రికలు మైక్ లాంటివి. పత్రికలు కానీ టీవీలు కానీ జనాభిప్రాయాన్ని ఏమీ మార్చలేవు
నేను ఖచ్చితంగా చెప్తున్నా, జర్నలిస్ట్ అయినా కూడా. అప్పుడు ఏంటంటే ఎట్లా చేస్తాయంటే, మనకు వాయిస్ ఉంటే మైక్ పనిచేస్తుంది, ఎక్కువ పెద్దగా వినపడి చేస్తుంది. అసలు లేకుండా ఏమీ చేయలేరు. మన తెలుగు వాళ్ళల్లో పేపర్ చదివే వాళ్ళు ఎంతమంది, చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది, తక్కువ. అప్పుడు ఆ చదువు వచ్చిన వాళ్ళేమో వాళ్ళలో పేపర్ చదివే వాళ్ళు, కొనే చదివే వాళ్ళు ఎంతమంది. ఎవరికన్నా సెక్యూరిటీ కావాలంటే ఒక తెలుగు పేపర్ కొంటే చాలన్న జోక్ వేశారు. ఏంటంటే తెలుగు పేపర్ అనుకో అటొకడు ఇటొకడు వెనకోడు పక్కనోడు చూస్తుంటారు, అవును, ఎవరు కొనరు. చదువుతూ ఉంటారు. మరి ఈ చదివే వాళ్ళలో పాలిటిక్స్ ఎంతమంది చదువుతారు, స్పోర్ట్స్ చూసేవాళ్ళు కొంతమంది, సినిమాలు చూసేవాళ్ళు కొంతమంది. వీళ్ళు పెద్ద ఇంప్రెస్ అయ్యి, అట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలా పత్రికలు, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ చేశాను కదా, గోయంకా గారు బ్రహ్మాండంగా వ్యతిరేకించాడు ఇందిరాగాంధీని, మరి పడగొట్టలేపారు. ఓకే, అది మామూలు జనానికి ఇబ్బంది కలిగిస్తే ఏ గవర్నమెంట్ బతకదు. పత్రికల కోపం వచ్చినంత మాత్రాన ఏ గవర్నమెంట్ పడిపోదు, ఏ గవర్నమెంట్ పైకి రాదు. అంటే చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారి హయాంలో అయితే ప్రజలేమో ఆయన వ్యతిరేకించలేదు. అంటే లక్ష్మీ పార్వతి ఎంట్రీని తట్టుకోలేక ఆయన మీద కుట్ర చేశారని కదా తెర మీదకి వచ్చింది, జరిగింది, అది చూపించింది అదే కదా. అవును, మేమేం చేసాము, పత్రికలో వేసాము అంటారు మీరు. ఆ పత్రికలు ఎంతమంది చదువుతారు అంటున్నా నేను. ఓకే, పత్రికలు చదివే వాళ్ళ సంఖ్య, మన ఓటర్లు, పత్రికలు ఓటు హక్కు అనేది చదువుకున్న బిర్లాకు ఉంటుంది, బిచ్చగాడికి ఉంటుంది సమానంగా. కానీ పేపర్లు చదివి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు ఎంతమంది? అంటే ఇప్పుడు మిమ్మల్ని 46 సంవత్సరాలు మీ జర్నలిజం దానికి కొమ్ము కాస్తున్నారా మీరు? నిజాలు చెప్పకుండా కొమ్ము కాయడం కాదు, నిజమే చెబుతున్నాను. ఇక్కడ నేను రిటైర్ అయిన వాడిని. ఎందుకంటే మీ దాంట్లో నేను అంటే కాదు శంకర, కార్టూన్స్ ఉన్నాయి. అవును, అంతటి మహనీయుడి మీద అనేక రకాల కార్టూన్స్ మీ ఈనాడు పత్రికలోనే వచ్చాయి. మీ ఈనాడు పత్రికలో లక్ష్మీ పార్వతి ఎంట్రీ వల్ల ఇలా జరిగింది, అలా జరిగింది, పార్టీ రెండుగా చీలిపోవడానికి రెడీ అయిపోతుంది, దీని వెనకాల సారథ్యం వహించి రామోజీరావు గారు భూమిక పోషించారు. అవును, మీరు రామోజీరావు గారి అభిప్రాయాన్ని వ్యతిరేకించండి. రామోజీరావు గారు తప్పు అభిప్రాయం కావచ్చు, కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండడానికి స్వేచ్ఛ ఉంది కదా. నిజంగా పత్రిక అందరి తరఫున అంటారు, కానీ కృష్ణ పరమాత్ముడే పాండవ పక్షపాతి. ఎవరికైనా అభిప్రాయం ఉండొచ్చు కదా, ఉండకూడదా? మీ అభిప్రాయం మీకు ఉండకూడదా? మీరు ఒక పార్టీని అభిమానించే హక్కు మీకు లేదా? కానీ దాని వల్లనే గవర్నమెంట్ పడిపోయింది, దాని గవర్నమెంట్ వల్లనే ఎన్టీ రామారావు దెబ్బతిన్నాడు, ఈయన వచ్చాడు అనడము. ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, ఆ ఎమ్మెల్యేలు ఒక ఈనాడు చెప్తే వినరు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా. అట్లా వాళ్ళ నిర్ణయం రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు. ఏమండి? ఓకే, భజన్ లాల్ అని హర్యానాలో ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవాడు, భజన్ లాల్. ఆయన ఏమన్నాడు తెలుసా ప్రచారం అప్పుడు, నన్ను ఒక్కడిని గెలిపించండి సార్, నేను చీఫ్ మినిస్టర్ అవుతాడన్నాడు. ఎందుకంటే మిగిలిన వాడిని కొని తీసుకుంటారని. ఫిరాయింపుల చట్టం లేదు అప్పుడు. కాబట్టి పొలిటికల్ అనేది అది వాళ్ళు మొబిలైజ్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. కానీ మీడియా పాత్ర ఇప్పుడున్న దాంట్లో అప్పుడు 10% కూడా లేదు. అంటే ఇప్పటికీ కూడా అప్పుడు ఎన్టీఆర్ ఎపిసోడ్కి సంబంధించి అప్పుడు పేపర్లో ఎన్టీ రామారావు నిర్వహించిన ప్రోగ్రాంలోనే, చీఫ్ గెస్ట్ ఉన్న ప్రోగ్రాంలోనే నాకు మొట్టమొదటి సన్మానం జరిగింది. ఎన్టీ రామారావు తరఫున నిలబెట్టిన ఎంపీల్ని నేను ఇంటర్వ్యూ చేయడానికి ఎన్టీ రామారావు ఇంటికి వెళ్ళా. అప్పుడు ఎన్టీ రామారావు లేరు, నేను ఎన్టీ రామారావు సీట్లో కూర్చున్నా. సుందర ఆయన బోళ్ళ బుల్లిరామయ్య అని ఒక ఎంపీ ఉన్నారు, అది పెద్ద ఆయన సీట్ అండి, వేరే చోట కూర్చున్నాను నన్ను. ఎన్టీ రావు అబిడ్స్లో ఇన్ని పేర్లు గుర్తున్నాయి, కానీ అప్పుడు రాసిన ఆర్టికల్ ఏంటంటే మర్చిపోయాను అనేసి దాటేస్తున్నారు. ఆర్టికల్ ఏంటి అది కాదు, నేను రాయడం కన్నా ఈ పత్రికలో వేయడమే ఎక్కువ. ఇన్ఛార్జి రాయరు ఈనాడులో, ఆంధ్రప్రదేశ్ రాశాను. ప్రూఫ్స్ అయితే మీరు చూసిన తర్వాతనే, టిక్ మార్క్ పెట్టిన తర్వాతనే కదా ప్రింట్కి వెళ్తాయి. అవును, అంటే వాళ్ళు కొన్ని కారణాలు చెప్తారు, రిపోర్టర్స్ అడ్డగోలుగా రాయరు. ఓకే, ఇది పలానా వాళ్ళు చెప్పారని చెప్పేసి వాడు రాస్తారు. నా వల్ల ఒకసారి ఎన్టీ రామారావు ఇబ్బంది పడ్డాడు భయంకరంగా. ఏమన్నా అంటే మీరు సెన్సేషన్ అంటున్నా కూడా చెబుతున్నాను. నేను చేసిన ఘోరాలు చెబుతాను, వేరే వాళ్ళు చేసిన ఘోరాలు ఎందుకు నేను చేసిన ఉన్నాయి. ఓకే, అవి తెలియక చేసినవే, అవి ఇబ్బందులు కలిగించాయి. ఏంటంటే ఒకసారి ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయన ఉన్నాడు, టైగర్స్ ప్రభాకరన్ ఉన్నాడు కదా, తమిళ ఈలం ఎల్టీటీ
విజయకాంత్ ప్రభాకరన్ ఓకే. ఆయన టైగర్ కప్ ఆఫ్ వేలుపిల్లై ప్రభాకరన్ వాజ్ షార్ట్ డెడ్ అని వచ్చింది వార్త. ఓకే. ఆ వార్త వస్తే నాకు ఇంగ్లీషు అంత రాదు, నేను ఇంగ్లీష్ తెలుగుమే చదువుకొని వచ్చిన వాడిని. అంతే తప్ప నాకు తొందర ఎక్కువ, సుందరానికి తొందర ఎక్కువ అంటారు కానీ శంకరుడికి తొందర ఎక్కువ. నేను తొందరగా చేయాలని నా ఉద్దేశం ఉంటుంది నాకు. నేను వేలుపిల్లై టైగర్ కప్ ఆఫ్ వేలుపిల్లై ప్రభాకరన్ వారు షార్ట్ డెడ్ అంటే నేనేమనుకున్నా అంటే వేలుపిల్లై ప్రభాకరనే చంపేస్తారనుకున్నా. ఓకే. అనుకొని నేను పిలిచి ఒక సబ్ ఎడిటర్కి ఇచ్చా, వేలుపిల్లై ప్రభాకరన్ చంపేశారు వార్త రాయమని. ఆ సబ్ ఎడిటర్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు గారు. ఓకే. ఈనాడు ఎడిటర్, ఇప్పుడు ప్రజెంట్ ఎడిటరు. ఆయనకు నేను ఇన్ఛార్జిని. ఇప్పుడు నేను ఇన్ఛార్జిగా నన్ను భరించిన వాళ్ళు 5 ఎడిటర్స్గా ఉన్నారు. ప్రెసిడెంట్ ఆంధ్రప్రభ ఎడిటరు, ఎన్టీవీ ఎడిటరు, ఎన్టీవీ డైరెక్టరు, ఇటువంటి వాళ్ళు ఒక 5-6 ఉన్నారు నా భాషలు పడ్డవాళ్ళు. ఇస్తే నేను నాగేశ్వరరావు గారు అంటే ఇప్పుడు ఎడిటరు, అప్పుడు సబ్ ఎడిటరు, సార్ చంపింది ప్రభాకరన్ కాదు సార్, వాడు పిలిపిల్లని. అమ్మయ్య బతికిచ్చావు, ఎందుకంటే చిన్న తప్పు వచ్చినా కూడా ఈనాడు డౌట్, ఇంకా దాంట్లో నిర్దాక్షిణ్యంగా తీసి పారేస్తా. నేను అమ్మాయి బతికిపోయాను అనుకున్నా. అయితే ఇంక రాయండి అన్న, పులిపిల్లే కదా, వాడు పులిపిల్లని పెంచుకుంటాడు, మన వేడిపిల్లై ప్రభాకర్ పెంచుకునేవాడు అనుకున్నా. ఆ తర్వాత 1 గంటకు ఎన్టీ రామారావు ప్రెస్ కాన్ఫరెన్స్ వార్త వచ్చింది. అందులో ఏం తిట్టాడంటే ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీకి దేశభక్తుడైన వేడుపిల్లై ప్రభాకరం రక్షించలేకపోయింది, ఆయన చంపడం దారుణం, ఇందిరాగాంధీ ఏమి చేయలేకపోయింది. ఆయన ఇందిరాగాంధీ కోపం కదా, తెలుగుదేశం పెట్టాడు కదా అని భయంకరంగా ఇందిరాగాంధీ తిడుతూ రాశాడు. అది కృష్ణారావు గారిని చనిపోయి వచ్చా, ఆయన వార్త తీసుకొచ్చాడు. అయితే ఎవరు చెప్పారా నీకు అన్నాను. దొంగ ఏదో అంటారే ఉన్నట్టుగా. అంటే ఇందాక నువ్వు చెప్తున్నావు కదా సబ్ ఎడిటర్కి వేలుపిల్లై ప్రభాకర్ను చంపారు రాయమన్నావు కదా, అన్నావు కదా ఇందాక నువ్వే, అందుకని ఎన్టీ రావుని అడిగాను అన్నాడు. ఓకే. ఆయన ఈ మాటలు నమ్మి ఆయన ఇందిరాగాంధీ తిట్టాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఇంకప్పుడు నేనే కాబట్టి ఇన్ఛార్జిని ఆ పార్ట్ తీసేసా, కొట్టేశా. ఎన్టీ రామారావు అది రాకుండా ఆపేశా. సబ్ ఎడిటర్ కరెక్ట్గా రాశాడు, అంతే కదా, ఇంకా పర్వాలేదు అనుకున్నా. ఓకే. అయితే కొద్దిసేపటికి ఆన్ ది రిపోర్టెడ్ స్టేట్మెంట్ ఆఫ్ రిపోర్టెడ్ యూస్ ఆఫ్ వేలుపిల్లై ప్రభాకరన్స్ డెత్, ఇట్లా వీళ్ళు కామెంట్ చేశారు, ఎన్టీ రామారావు కామెంటెడ్ లైక్ దిస్ అని పీటీఐ యుఎన్ఐ వచ్చాయి. ఓకే. అవి ఇంపార్టెంట్, అన్ని పత్రికలు వెళ్తాయి అవి. అప్పుడు వాడిని అడిగాను, ఎవరు చెప్పాడా మీకు? యూఎన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పా. తప్పు చేసింది నేను. రివర్స్లో మీరే క్వశ్చన్ చేశారు. వాళ్ళు మళ్ళీ దానికి ఇచ్చారు. ఇస్తే నేనేమో మన పేపర్లో కరెక్ట్ వచ్చింది, ఇంకా ఇబ్బంది లేదనుకున్నా. మన్నాడు అన్ని పేపర్లలో ఎన్టీ రామారావు ఏమాత్రం ఆలోచించకుండా ఇందిరాగాంధీ తిట్టాడు, ఎవరు చెప్పిన మాటలు నమ్మి వేలుపిల్లై ప్రభాకర్ పులిపిల్ల చచ్చిపోతే ఆయన్ను చంపేశారని ఎన్టీ రామారావు చెప్పారు అని ఎన్టీ రామారావు గురించి అందరూ వ్యతిరేకంగా రాశారు. ఆ అన్యాయం మాత్రం నాది పర్సనల్గా. అట్లాగే నేదురుమైన మల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, వాళ్ళ అబ్బాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఉన్నారు కదా, నెల్లూరు జిల్లా, వాళ్ళ ఫాదర్ అన్నమాట. ఆ మహానుభావుడు దయవల్ల నా ఉద్యోగం కాపాడింది. ఆయన ఒకసారి కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మెంబర్షిప్కు రిజైన్ చేశాడు. వాళ్ళ అప్పుడు ఇన్ఛార్జీలకు నా మీద విపరీతమైన నమ్మకం ఉండేది, కరెక్ట్ బాగా రాస్తాడు అని, ఇంట్రెస్టింగ్గా రాస్తాడు, బాగా రాస్తాడని ఆ భ్రమ కలిగించాను నేను ఇన్ఛార్జీలకు. ఉన్నారు ఇప్పుడు ఆ ఇన్ఛార్జీలు, వాళ్ళు నా మీద నమ్మకంతో ఇచ్చేవాళ్ళు. నేనేం రాశానంటే హీ రిజైన్ టు ది మెంబర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అని వచ్చింది. లెజిస్లేచర్ అంటేనేమో అసెంబ్లీ కానీ శాసన మండలి కానీ లెజిస్లేచర్, దాంట్లో ఒక పార్టీ పక్షాన్నేమో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అని, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ అని, ఇట్లా అక్కడ శాసనసభా విభాగం పక్షం. ఆయన రిజైన్ చేసింది ఆ పార్టీ శాసన పక్షానికి రిజైన్ చేశాడు, నేనేమో ఎమ్మెల్యేకి రిజైన్ చేశాను అనుకున్నా. అనుకొని రాశాను. ఎమ్మెల్యే పదవికి
రిజైన్ చేసిన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ప్రింట్ అయిందా? ఓకే. బ్యానర్ ప్రింట్ అయితే ఇంకా మర్నాడు వచ్చా డ్యూటీకి. ఓకే. ఈయన ప్రసాద్ రెడ్డి గారిని, ఆయన కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ 10 లక్షల రూపాయల అవార్డు ఇచ్చారని, ఓకే, ఉత్తమ జర్నలిస్ట్ కింద. ఆయన ఇక్కడే హైదరాబాద్ ఉంటారు. ఏం మహాశయ అన్నాడు. మహాశయ అన్న అంటే ఉంది అర్థం అన్నమాట. ఏంటి సార్ అన్న, ఏంటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చేత ఎమ్మెల్యే పదవి కూడా ఇదే ఇచ్చేసావు అన్నాడు. అంటే అది ఉంది సార్, ఉండబట్టి నేను రాశారన్న. ఆయన కూడా నా మీద అభిమానంతో కరెక్టే అనుకున్నాడు. చిత్రం ఏంటంటే ఆ రోజుల్లో నా ఈనాడు పేపర్ చూసి అన్ని పేపర్లోనేమో ఆయన శాసనసభా పక్షానికి రిజైన్ చేసినట్టుగా వచ్చింది. ఓకే. నేను మాత్రము ఎమ్మెల్యే పదవి కూడా చేశాడు నేను రాశాను బ్యానర్ పైన. అప్పుడు మన్నాడు విలేకరులందరూ పట్టుకున్నారు ఎవరు, శ్రీనివాసరెడ్డి గారిని. ఏమడిగారంటే వాళ్ళు ఈనాడు తప్పు రాశారనుకోలే వాళ్ళు. ఈనాడు పెద్ద పేపర్ కాబట్టి వాళ్ళకు చెప్పాడు, మేము చిన్న పేపర్లు కాబట్టి నిర్లక్ష్యం చేసి మాకు చెప్పలేదు అనుకున్నారు వాళ్ళు. ఓకే అని గొంతు మీద కూర్చున్నారు. నువ్వు వాళ్ళకి చెప్పారు మాకు చెప్పలేదని. ఇంకా ఆయన ఏమనలేక మనిషి, నేను చాలా లేట్గా అనుకున్నాను చేద్దామని. ఆ టైంలో ఈనాడు విలేకరు కనపడ్డాడు, ఆయనకు చెప్పాను మీకు చెప్పకూడదు నేను లేదు, పలానా సెప్టెంబర్ 17వ తారీఖు రిజైన్ చేస్తున్నానని చెప్పాడు. అయ్యా, ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తం మార్చేశాడు. ఎమ్మెల్యేగా రిజైన్ చేశాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా. ఇంకా గత్యంతరం లేక ఆయన తెలుగుదేశంలో చేరాడు. ఓకే. అది ఆ మహానుభావుడు చిన్న కంప్లైంట్ ఇచ్చినా కూడా నా ఉద్యోగం 5 నిమిషాలు పోయేది. తలుచుకోవడానికి నిజంగా ఒక్క సెకండ్ ఆలోచన అనేది ఎలాంటి విలువల్ని ఇస్తుంది అనడానికి. నేను చేసిన తప్పుల్ని ఒప్పుకోవడానికి ఎప్పుడు ఎల్లవేళ సిద్ధమే. ఓకే. వేరే వాళ్ళ తప్పు పట్టుకునే ముందు మాత్రం అది ఆలోచిస్తాను, నిజమా కాదా. లక్ష్మీపార్వతి గారి గురించి ఈనాడు పత్రికలో అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. దాని గురించి ఏమంటారు? అంటే ఆమె అధికార దుర్వినియోగం చేసింది అని కదా, అదే కదా. అది చేసిందో లేదో ఎన్టీ రామారావు తెలుసు, ఆమెకు తెలుసు. వేరే వాళ్ళకు కొంతమంది తెలిస్తే తెలిసి ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ ఆమె అలాగా అధికారం దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఒక అటెండర్ కూడా చెగరుగుతున్నాడు. మళ్ళా దాటేస్తున్నారు సబ్జెక్ట్. ఏమండి, ఆమె గురించి ఎక్కువ రాసిన వాడిని నేనే. ఇందాక మీకు చెప్పాను, లక్ష్మీ పోర్వతి అని, సోర్వతి అని, ఆమె గురించి రాసిన వాడు నేనే. మరి చెప్పలేదు, ఇప్పుడు దాటేస్తున్నారు కదా. అంటే కొన్ని నేను రిపోర్టర్ని కాదు, నేను డెస్క్లో ఉన్నవాడిని. వేరే వాళ్ళు రిపోర్టర్స్ మా కళ్ళు చెవులు, వాళ్ళు చెప్పింది మేము నమ్మాలి తప్ప నేను ఎన్టీ రామారావు ఇంటికి వెళ్ళి ఆమె అధికార చేస్తుందా లేదా అని నేను చూసి చెప్పలేను. రిపోర్టర్స్ చెప్పగలరు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పలానా సోర్స్ పలానా వాళ్ళని చెప్తారు. ఆమె కూడా నాకు అవార్డు ఇచ్చింది. అవార్డు ఇచ్చినందుకు నేను కాపాడటం లేదు, నేను రాశానని తెలిసి కూడా ఇచ్చారు పాపం. ఓకే. అందువల్ల నాకు అక్కడ పక్షపాతం కాదు, తెలియని విషయాన్ని తెలిసినట్టు నటించడం తప్పు. ఓకే. ఏమండి, అంటే ఆ వార్తలకు సంబంధించి మీ మనస్సాక్షికి అవునా కాదా అని అంటే ఏం చెప్తారు? అంటే అది ఒకవేళ అధికారం చేసిందాం అనుకోండి, దానికి బాధ్యులు ఎవరు? ఎన్టీఆర్ గారు అవుతారు. మరి ఆయన తెలీదా? ఎన్టీ రామారావుకు 3 కోట్ల మంది ప్రజల అభిమానాన్ని, అప్పుడు 3 కోట్లు అనుకోండి, ఇప్పుడు ఇంకా 13 కోట్లు అయ్యారు. ఇంతమంది అభిమానాన్ని చూరగొని అన్ని దశాబ్దాల తరఫున ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టి ఆయనకు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? ఉంటే ఆయనకి మొట్టమొదటి కొత్తగా పెళ్ళినవాడా 70 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు, ఉండో పెళ్ళి, అంతేగా. పోనీ ఆయన అంత తప్పు చేశారని ఇప్పుడు అంటం లేదుగా. ఆయన ఆరాధ్యుడే కదా, ఏమండి, ఆయన మహానుభావుడే కదా. మన కృష్ణుడు అంటే ఎవరు గుర్తొస్తారు? ఎన్టీ రామారావు. శ్రీరామచంద్రుడు అంటే ఎవరు గుర్తొస్తారు? ట్యాంక్ బండ్ల విగ్రహాలన్నీ కూడా ఎవరిని గుర్తున్నాయి. అందువల్ల అందులో తప్పులో ఎన్టీ రామారావు పాత్ర కూడా ఉంది, దానికి ఆయన ఇబ్బంది పడ్డాడు కూడా. ఏమండి, అట్లా నేను చెప్పేది అదే, ఒకే మనిషిలో ఒక పాజిటివ్ కోణం ఉంటుంది, ఒక నెగిటివ్ కోణం ఉంటుంది. పాజిటివ్ కోణాలు ఎక్కువైతేనేమో వాళ్ళని దేవుళ్ళు అంటారు, నెగిటివ్ కోణాలు ఎక్కువైతేనేమో రాక్షసులు అంటారు. ఓకే. కొంతమంది బతుకున్నప్పుడేమో తిడతాము, చచ్చిపోయిన తర్వాత పొగుడతాము. అంటే మీకు వచ్చిన తర్వాత కూడా మీ సోర్స్ల ద్వారా మీరు తెలుసుకుంటారని ఇందాకే చెప్పారు కదా. మా సోర్సెస్ రిపోర్టర్సే. అదే అంటున్నా, మీరు ఎంక్వైరీ చేస్తాను అనేసి అని అన్నారు కదా. అంటే ఆ ఎంక్వైరీలో కొన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేశారా? ఏది అంటే పార్టీ చీలిపోవడానికైనా, ఇప్పుడు ఆయనకు గుండెపోటు రావడానికైనా
గుండెపోటు రావడం అనేది ఎవరికైనా రావచ్చు కదా, దానికి గుండెపోటు రావడానికి నాకు కూడా వచ్చింది బైపాస్. పార్టీ వాళ్ళది అంటే ఈయన స్థాపించిన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిది, ఈయనకు ఏ అధికారం లేదు అని చెప్పిన తర్వాత కదా ఆయన గుండెపోటు వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమండి, ఆయన కాంగ్రెస్ నాలో ప్రవహిస్తుంది కాంగ్రెస్ రక్తమే అని కూడా చెప్పాడు. అన్నాడా? చంద్రబాబు నాయుడు అన్నాడు కూడా అప్పుడు. అన్నారా? మాట్లాడప్పుడు మరి ఎందుకు చేర్చుకున్నారు ఏమండి? ఆ క్యాడర్ మొత్తం మీద ఆయనకు పట్టు ఎలా వచ్చింది? ఎన్టీ రామారావు తెలియకుండా ఆయనకు అంత పట్టు వచ్చిందా? ఓకే, అంటే పట్టు వస్తే పార్టీని లాగేసుకోవాలా? అంటే నేను విన్నది ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యేలందరూ వ్యతిరేకిస్తున్నారు. అసలు ముందు అశోక్ గజపతి రాజును ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాడు ఫస్ట్, చంద్రబాబు నాయుడిని కాదు, అశోక్ గజపతి రాజును. మళ్ళీ సెకండ్ థాట్ కింద ఈయన అడిగారట. అవన్నీ నాకు తెలియదు, ఇవన్నీ చెప్పి విన్నవే తప్ప. ఫస్ట్ నేను అశోక్ గజపతి రాజుని అడిగారట ఆయన చీఫ్ మినిస్టర్ గమ్మని, ఈ లక్ష్మీపార్వతి మీద కోపం ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మీద. ఆయన ఎందుకు కాస్త వెనకాడో లేకపోతే ఈ సోర్స్ ఈయన పట్టు ఉందేమో తెలియదు. అప్పుడు ఈయన అయ్యాడట. అంతేగాని కేవలం ఎన్టీ రామారావు అల్లుడు కావడం వల్ల కాలేదు. ఈయన చాలా స్ట్రాటజిస్ట్ కదా, ఆ స్ట్రాటజీ వల్ల కొట్టుకొచ్చారు అంతే చంద్రబాబు నాయుడు. మరి తర్వాత ఎలక్షన్స్లో గెలిచారుగా. ఇప్పుడు జనం ఎలక్షన్స్లో కూడా గెలిచిన మాట వాస్తవమే కదా. మరి పోయినసారి ఓడిపోయాడు కదా, మళ్ళీసారి గెలిచారు కదా. నేను చెప్పేది అంటే మనం ఫిరాయిస్తారు నాయకులు, అందరికంటే పెద్ద ఫిరాయించేది ఎవరు? జనమేగా. 5 ఏళ్ళు వీళ్ళకేస్తారు, అప్పుడు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కనపడతారు ఏమండి. మళ్ళీ వాళ్ళని ఓడిస్తారు. నిజంగా పార్టీ ఫిరాయించే వాళ్ళు ఎవరు? జనాలు కాదా ఏమండి. మరి వాళ్ళు నిజం చెప్తారా ఎవరన్నా? ఏమండి, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. ఆదిలాబాద్ వాడు ఎలా ఆలోచిస్తాడో, అమలాపురం ఎలా ఆలోచిస్తాడో మనకు తెలియదు, కానీ కరెక్ట్గా ఆలోచించి ఒకే రకంగా వేస్తారు. వాళ్ళు మాట్లాడుకోరుగా అంతే. మీ మంచిర్యాల మాది మార్కాపురం, వీళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు ఒకే రకమైన నిర్ణయం తీసుకుంటారు కదా. మనం వాళ్ళ మధ్యలో ఉంటాము, వీళ్ళు గెలుస్తారు వాళ్ళ గెలుస్తారని బ్రహ్మాండమైన సర్వేలు మనం వేస్తాము. ఎగ్జిట్ సర్వేస్ కూడా ఫెయిల్ అయిపోతాయి. ఎందువల్ల? ఓకే, మనం ఏది గెలవాలనుకుంటామో అది గెలుస్తుందని రాస్తాం. నేను ఇంతకుముందు అన్నాను ఏంటంటే, పూర్వం ఏదైనా జరిగితే పొలిటికల్ న్యూస్ చదివితే, వ్యాసం చదివితే రాజకీయాలు ఎట్లా ఉంటాయని మనకు తెలిసేది. ఇప్పుడు చదివితే ఎట్లా ఉంటుందంటే, ఇతను రాసిన వాడు ఏ పార్టీ వాడో మనకు తెలుస్తుంది, ఏ గ్రూప్ వాడో తెలుస్తుంది, ఏ కులం వాడో తెలుస్తుంది అన్నట్టు అయిపోయింది. అంటే అప్పుడు రాజకీయాలను కుదిపేసిన సెన్సేషన్ న్యూస్ మీకు ఇప్పటికీ గుర్తుందంటే చెప్తారు? అంటే ఎంటైర్ పొలిటికల్ కెరీర్లో, జర్నలిస్ట్ కెరీర్లో ఇప్పుడు ఎన్టీ రావు, నాదెండ్ల భాస్కర్ రావు గవర్నమెంట్ పడిపోవడము ఒకటి, అది భారీ కుదుపు సెన్సేషన్. ఆయన నెలరాజు అని రాసేవాళ్ళం మేము అప్పుడు. అంటే నెల రోజులే చీఫ్ మినిస్టర్ అని ఆయన రాసేవాళ్ళం. తర్వాత మీకు బాగా సెన్సేషన్ అనిపించింది ఆ గవర్నమెంట్ తర్వాత? అంటే న్యాచురల్గా ఇందిరాగాంధీ హత్య కాదు. నాకు జర్నలిస్ట్గా ఒక సవాల్ ఏంటంటే, ఇందిరాగాంధీ మార్నింగ్ 11 గంటలకు చచ్చిపోతే సాయంత్రం 5 గంటలకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. ఏది బ్యానర్ చేయాలి, ఏది నెక్స్ట్ వేయాలి? ఒకటి ఇప్పుడు దేశ ప్రధానమంత్రిని హత్య చేయడం కన్నా పెద్ద వార్త ఉంటుందా? ఉండదు. ఒక దేశానికి, భారతదేశానికి, మన దేశం వారికి ప్రధానమంత్రి ఆయన వార్త కన్నా పెద్ద ఉంటుంది. ఈ రెంట్లో ఏది వేయాలి? అది నాకు ప్రశ్న. ఓకే, అప్పుడు నేను ఇందిరాగాంధీ చచ్చిపోయిందే వేశాను. ఎందుకంటే ప్రధానమంత్రి ఇప్పుడే కావచ్చు, కానీ ప్రధానమంత్రి హత్య జరగడం అనేది సామాన్య విషయం కాదు కదా. అందులో ఇందిరాగాంధీ లాంటి అది పైన వేసి కింద రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అని వేసి. బ్యానర్ ఆర్టికల్ నేమ్ గుర్తుందా? అది నాకు గుర్తులేదు. ఒకటి మాత్రం, ఇందిరాగాంధీ ఢిల్లీ కార్పొరేషన్లో గెలిచింది. ఇందిరహస్తంలో ఇంద్రప్రస్థం అని హెడ్డింగ్ పెట్టా. ఓకే, చనిపోయినప్పుడు రాసిన గుర్తులేదు. అది నాకు ఏదో ఎలా పెట్టాము. అయితే ఒకటి ఇందిరాగాంధీ చచ్చిపోయింది వేసి, ఆ పక్కన 2 టెర్రరిస్టులు చెప్పింది ఆ హత్య కారణం మేమే అంది. ఆ మధ్యలో నేషనల్ లీడర్స్ ఫోటోలు వేశారు. ఆర్టికల్లో కాదు, పక్కనేమో ఇందిరాగాంధీ హత్య,
హంతకులం మేమే అని పక్కన మధ్యలో వేరే నాయకుల స్టేట్మెంట్ ఫోటోలు వేసాం. ఓకే, మామూలు దూరంగా చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళే వాళ్ళు అన్న పోర్ట్రేషన్. ఒకసారి నేను ఇన్ఛార్జిగా కూడా ఒకటి జరిగిందండి. అక్కడ ఏంటంటే ఇందిరాగాంధీ చంపేసినప్పుడు చాలామంది సిక్కుల్ని చంపేశారు ఢిల్లీలో. నేను అప్పుడు ఇన్ఛార్జిని. నాకు ఒక భయం వల్ల వచ్చిన సద్గుణం అది, నిజాయితీ వల్ల, జర్నలిజం గొప్పతనం వల్ల కాదు. నేను అక్కడే తిరిగి పడుకునేవాడిని ఈనాడులోనే నైట్ డ్యూటీలో. ఆ డ్యూటీ అయిపోయింది కదని పడుకునేవాడిని కాదు. ఇవన్నీ ఏజెన్సీ కాపీలు అంటారు, యుఎన్ఐలో పీటీఐలో వచ్చాయి. పలాన 2000 మంది చనిపోయారు అని వేసా. ఆ తర్వాత 5000 6000 అయింది. మిషన్ ఆపేసి ఈ 6000 మంది చచ్చిపోయారని హెడ్డింగ్ మార్పించా. అట్లా నేను ఒక్కడనే అట్లా మార్పించింది. ఈనాడులో అక్కడే పడుకునేవాడిని, పేపర్ తెప్పించుకుంటూ తినేవాడిని, పేపర్ చదువుకుంటూ ఫస్ట్ కాపీ. అందులో ఏదైనా తప్పు దొరికితే ఆ తప్పు మార్చి మళ్ళీ ఆ ప్రింటర్ వాడిని ఇబ్బంది పెట్టేవాడిని, ప్రెస్ వాడిని. అట్లా మారిస్తే ఒక ఆయన నాంపల్లిలో చూశాడు పేపరు. చూస్తే పైన 2000 మంది మృత్యానం పెట్టారు సిక్కులు. అతను నాంపల్లి నుంచి మళ్ళీ కుకట్పల్లికి వచ్చినోడికి 10,000 ఉంది. ఆ పేపరు ఈ పేపర్ 2 కొన్నాడు, కొని 2 తీసుకొచ్చాడు ఈనాడుకు. ఏంటి ఇంత అబద్ధాలు రాస్తారు మీరు, చూడండి మీ ఈనాడే కదా, దీంట్లోనేమో 2000 ఉంది, 10,000 ఉంది అని. నేను మళ్ళీ డ్యూటీకి వచ్చి నైట్ కదా, వాడు 11 గంటలకు వచ్చి గొడవ చేశాడు, ఏదో శంకరనారాయణ చేసుకుంటాడు అని చెప్తే నేను దాన్ని అప్డేట్ చేశాను అన్నమాట. అప్పుడు ఒక జోక్ వేసాను, ఆ జోక్ తర్వాత నిజమైంది. ఇట్లా మారిస్తే ఒక వీధి ఒక పేపర్, ఒక ఏరియాకి ఒక పేపర్ వస్తే ఇంకో పేపర్ వస్తుంది. అప్పుడు అనేవాడిని వీధికి ఒక పేపర్ వస్తుంది అనేవాడిని. అది ఇప్పుడు నిజం అయిపోయింది. ఆ రోజుల్లో నేను ఆ జోక్ వేసా. ఒకసారి మొన్న మంచిగా కూడా కనపడ్డాడు రామోజీ ఫిలిం సిటీలో. అతనట నేను మిషన్ ఆపి ఇది మార్చి వేయమన్నారట. ఇంకా 2000 కాపీలు ఉన్నాయండి, అన్నీ ప్రింట్ అయిపోయినాయి అంటే, 2000 కాపీలు కాదు, 2 కాపీలు ఉన్నా మార్చాల్సిందే అన్నమాట. ఈనాడు అంటే లక్ష సర్క్యులేషన్ కదా, 2 కాపీలు మార్చాల్సిందే మార్చారట. వినేవాడు పాపమాడు. థ్యాంక్ యూ శంకర్ నారాయణ గారు. ఇంత బిజీ టైంలో కూడా అడగగానే ఇంటర్వ్యూకి వచ్చి అనేక విషయాల్ని మా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా జీవితంలో ఇంత క్రిటికల్గా మీరు అడిగారు, అది నాకు ఇష్టమే. కానీ నాకు తెలిసిన విషయాలు కన్ఫర్మ్డ్గా చెప్పగలను. తెలియనివి అనవసరంగా ప్రజాభిప్రాయం కదా అని చెప్పేసి నేను ఎవరిని నిందించను. సూపర్ సార్. ఎవరినైనా అభినందించవచ్చు కానీ తెలియకుండా నిందించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్.